ఈ రోజు మనతో ఉన్నారు నల్లమోతు శ్రీధర్ గారు. మీ కెరీర్ లో మలుపు తిరిగిన పాయింట్ ఏది అంటే ఏమని చెప్తారు? ఏదన్నా చిన్న బిట్ వస్తుందేమో అని చెప్పేసి గిన్నిస్ బుక్ లో ఉన్న ప్రతి దాన్ని కూడా చదివిన సందర్భం. సో బ్రెయిలీ లిపి పనుల కోసం రాస్తారు కదా, సో బ్రెయిలీ లిపి నేర్చుకున్నా. ఇలాగే ఎక్స్టెన్సివ్లీ వెబ్సైట్ చదువుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడి నుంచి ఏమైంది, అప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఏమైనా మార్పులు ఉన్నాయని అనుకుంటున్నారా? సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ పీపుల్, నార్మల్ పీపులే. కొన్ని ఆస్పెక్ట్స్ లో అంటే మనం బెటర్గా థింక్ చేస్తామని కూడా అనిపిస్తుంది. సో వీళ్ళు మా హీరో చాలా గొప్ప అని ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయేసి దీస్ పీపుల్ ఆర్ సింప్లీ నాట్ ఫోకసింగ్ ఆన్ దైర్ కెరీర్. సార్, ఆ నెపోటిజం పైన మీ అభిప్రాయం ఏంటి? హీరోగా వాటర్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్గా 4-5 సినిమాలు వస్తాయి అంతే. ఆ తర్వాత కెరీర్ ఉండదు. సీరియస్లీ మనం చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా న్యూస్ రాసినప్పుడు ఇది కాంట్రవర్సీ అయింది అనేది చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా ఉద్దేశం ఇది అని చెప్పేసి అని ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక 2 minutes నాకు వాచ్ గురించి మాట్లాడితే వాచ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది. ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టే కదా. ప్రైవసీ సెక్యూరిటీ ఇంకా లేవండి, అయిపోయినాయి. మీరు వీళ్ళిద్దరు వెళ్ళి బీచ్ లో ఉన్నట్లుగా ఇమేజ్ క్రియేట్ చేయగలుగుతుంది. మరి ఇక్కడ మనం ప్రైవసీ గురించి మాట్లాడగలుగుతామా? ప్రతి మెయిల్ కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. హైలీ ప్రొఫెషనల్ గా ఉంటున్నాయి అంటే లెక్క ఏంటంటే అది మనిషి కాదు చేస్తుంది, ఏఐ చేస్తుంది. టెక్నాలజీతో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? బ్రెయిన్ కంప్లీట్ ఈరోజు మనుషులు ఆలోచన శక్తి లేకుండా తయారై ఉన్నారు. సినిమాలు ఇలాంటివి కూడా కంప్లీట్ కొట్టుకుపోతాయి. అంటే అంత ఇక మనిషి లేడు సీరియస్లీ చెప్పాలి అంటే కదా. ఇప్పటిదాకా బయటికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసేవి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తనకు తాను ఎక్కడికి వెళ్లకుండా చేయబోతూ ఉన్నాడు. అది మనిషి యొక్క అంతం. వీళ్ళు చనిపోతూ ఉంటారు, కొత్తగా పుట్టేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. జర్నలిజంలో ఏ యూజ్ ఎలా ఉంటుంది? అంతకుముందు ఒక సీన్ని క్రియేట్ చేయాలంటే నిజంగా విజువల్ బయట ఏమైనా దొరుకుతుందా లేదా అని చెప్పేసి వెతికి పట్టుకోవాల్సిన అవసరం. ఈ మూడింటిని మనం రీప్రొడ్యూస్ చేయగలిగితే కనుక జర్నలిజం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లైక్ ఐబొమ్మ రవి పైన ఈ రోజు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రవిని సపోర్ట్ చేస్తే చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు గ్రూపుల్లో. అంతకుముందు సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఆటోమేటిక్గా ఒక 500 1000 రూపాయలు అయిపోయేది. ఇప్పుడు కనీసం ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 3000 4000 ఖర్చు అవుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు TV5 న్యూస్. ఈ రోజు మనతో ఉన్నారు నల్లమోతు శ్రీధర్ గారు. ఇదివరకే చాలా మంది స్టూడెంట్స్ కి, పోలీసులకి యూజ్ ఆఫ్ AI, టెక్నాలజీ, గ్యాడ్జెట్స్, అదే విధంగా సైబర్ క్రైమ్ ఇలాంటి ఎన్నో విషయాలపైన అవగాహన కల్పించారు. హాయ్ సార్. సార్, మీరు అసలు బార్న్ అండ్ బాటప్ ఎక్కడ? గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్ అయింది. బాపట్ల అండి. బాపట్ల ఆల్మోస్ట్ అంటే బాపట్ల నుంచి ఒక 7 kilometers చెరువు జమ్ములపాలెం ఒక విలేజ్. సో నా ఎడ్యుకేషన్ అంతా బాపట్ల జరిగింది. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ తర్వాత ICW కాస్ట్ అకౌంటెన్సీ ఇలాగ చేయడం జరిగింది. మీ కెరీర్ లో మలుపు తిరిగిన పాయింట్ ఏది అంటే ఏమని చెప్తారు? మెయిన్ ఏంటంటే నేను సివిల్స్ యాస్పిరెంట్ని. యాక్చువల్లీ సివిల్స్ కోసం ఎంత ఇదిగా ప్రిపేర్ అయ్యి ఉండేవాడిని అంటే ఆల్మోస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే దాన్ని చాలా మంది ఒక నార్మల్గా తీసుకుంటారు. దాంట్లో జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు సివిల్స్లో ఏదన్నా చిన్న బిట్ వస్తుందేమో అని చెప్పేసి గిన్నిస్ బుక్లో ఉన్న ప్రతి దాన్ని కూడా చదివిన సందర్భం. ఇండియన్ పెనల్ కోడ్లో ప్రతి సెక్షన్ దగ్గర నుంచి చివరికి చెప్పాలంటే కనుక అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను బ్రెయిలీ లిపి నేర్చుకున్నాను. సో బ్రెయిలీ లిపి పనుల కోసం రాస్తారు కదా, సో బ్రెయిలీ లిపి నేర్చుకున్నాను. ఇలాగ ఎక్స్టెన్సివ్లీ వెబ్సైట్ చదువుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడి నుంచి ఏమైంది, సివిల్స్ తర్వాత ఏదో సందర్భంలో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాగజైన్లో వచ్చేటప్పటికి ICWA గురించి వస్తే కనుక సో సివిల్స్ సరే ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి ICWA వైపు వెళ్తాము. ICWA ఆల్మోస్ట్ ఇంకా ఒక గ్రూప్ ఉంది, 4 groups ఒక గ్రూప్ ఉంది. అంటే CA ICWA చాలా మంది తెలిసి ఉంటుంది. అలాగంటే ICWA. సో లాస్ట్ గ్రూప్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించేసి సబ్ ఎడిటర్గా వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. సూపర్ హిట్ అని ఒక ఫిల్మ్ మ్యాగజైన్కి. సో చెన్నై వెళ్ళిపోయి ఉన్నాను. అక్కడ 4th group అక్కడ కంప్లీట్ చేద్దామని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఈ షూటింగ్స్, అవుట్డోర్ షూటింగ్స్, ఊటీ రకరకాలంతా చిరంజీవి, బాలకృష్ణ ప్లస్ రజనీకాంత్ వీళ్ళందరూ షూటింగ్స్ని వీళ్ళందరూ నేను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని. సో ఇలాగా అరౌండ్ 96 to 98 నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. అట్ ద సేమ్ టైం అదే వాళ్ళే సూపర్ హిట్ వాళ్ళే క్రేజీ వరల్డ్ అని ఒక పత్రికలో టెక్నాలజీకి సంబంధించి ఒక సప్లిమెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అడిగారు. సో 96 మేలో ఇప్పటిదాకా అంటే ఆ టైం దాకా ఒక్క తెలుగు పదం కూడా తెలుగులో టెక్నాలజీకి సంబంధించి పదం లేదు. ఫస్ట్ తెలుగు టెక్నికల్ లిటరేచర్ స్టార్ట్ చేసిన పర్సన్గా వికీపీడియాలో కూడా నా నేమ్ ఉంటుంది. సో 96 మేలో వీ స్టార్టెడ్ డే. అక్కడి నుంచి టెక్నాలజీ ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రెండు కలిసి ఒక 2 years 20 మన 2000 దాకా ట్రావెల్ చేస్తున్నాను. 98 to 2000 దాకా.
చేసిన తర్వాత ఈ రెండిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. సో అక్కడ రియల్లీ చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే కనుక ఇప్పుడు నేను ఒక పిఆర్ఓనో లేకపోతే ఓన్గా ఏదో సినిమాలు ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ గాను ఉండేవాడిని. బట్ ఐ సెలెక్టెడ్ టెక్నాలజీ. ఎందుకంటే అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులు అక్కడ ఏమవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్గా ఓపెన్గా చెప్పాలి అంటే ఏదన్నా విమర్శనాత్మకంగా రాస్తే కనుక ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా నేను వచ్చేటప్పుడు ఏదైనా నెగిటివ్ కంటే కనుక బ్యాలెన్స్డ్గా సో ఈ సినిమాలో ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుంటుందని ఏదన్నా సంథింగ్ మా పత్రికల ఆర్టికల్ రాస్తే ఆటోమేటిక్గా జనాలకు నచ్చేది కాదు. సో అంటే ఎప్పుడు కూడా భజన చేస్తూ పొగుడుతూ బతకాలి అందరికీ. సో అది నాకు వల్ల కాదు, ఇది నా మైండ్ సెట్ కాదు, ఇక్కడ నాకు గ్రోత్ ఉండదని చెప్పేసి సింపుల్ ఐ సెలెక్ట్ టెక్నాలజీ. సో అది నా క్రూషియల్ మూమెంట్ ఏదైతే ఉందంటే కనుక చాలా మంది గ్లామరైజ్డ్ ఫీల్డ్ అని చెప్పేసి అనుకునే ఈ పర్టికులర్ సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టేసి నేను టెక్నాలజీలోకి రావడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్గా నేను కన్సిడర్ చేస్తాను. అప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఏమైనా మార్పులు ఉన్నాయని అనుకుంటున్నారా? ఫిల్మ్ ఇండస్ట్రీకి అరౌండ్ అప్పుడు నేనున్న ఆ టైంకి ఇప్పటికీ ఇండస్ట్రీ ఎట్లానే ఉంది, పీపుల్ అట్లానే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే కనుక ఫ్యాన్స్ అప్పట్లో అరౌండ్ 98లో పెద్దన్నయ్య హిట్లర్ మూవీ 100 days ఫంక్షన్కి నేను జర్నలిస్ట్గా వెళ్ళి ఉన్నాను. వెళ్తే ఉదాహరణకి హిట్లర్ మూవీ ఒంగోలులో 100 days ఫంక్షన్ జరిగింది. మేము చెన్నై నుంచి వచ్చేసి కవర్ చేయడం కోసం చెప్పేసి వెళ్తే చాలామంది అభిమానులు బయట నుంచేసి మేము లోపలికి వెళ్తా బయటకు వస్తూ ఉంటే కనుక సార్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి అని అప్పట్లో ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్ బేసే ఉండేది. అంటే ఓకే వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు అంతసేపైనా. ఇప్పుడు ఏంటి అప్పుడు 10% ఫ్యాన్ బేస్ ఉంటే కనుక ఇప్పుడు 100% ఇంకా 200% ప్రతి ఒక్కళ్ళు సినిమా వాళ్ళు అంటే కనుక ఒక టైప్ ఆఫ్ ఇది అంటే తప్పు లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే నేను కళ్ళారా చూసింది సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో, సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ పీపుల్, నార్మల్ పీపులే ప్రాక్టికల్గా. వాళ్ళతో కలిసి మనం స్పెండ్ చేస్తే కనుక కొన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళకంటే మనం బెటర్గా థింక్ చేస్తామని కూడా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన హీరోయిజం అనేది స్క్రీన్ మీద చూసో ఈ విధంగా చూసిన తర్వాత సో వీళ్ళు మా హీరో చాలా గొప్ప అని ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయేసి దీస్ పీపుల్ ఆర్ సింప్లీ నాట్ ఫోకసింగ్ ఆన్ దేర్ కెరీర్. నాకు అక్కడ చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. నేను ఆ తర్వాత కూడా ఇండస్ట్రీ నుంచేసి అంటే టెక్నాలజీలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు హీరో నాని ఎలా కొంతమందితో నేను కావాల్సిన కొంతమంది అడిగితే ఇంటర్వ్యూలు చేస్తున్నాను నేనే పర్సనల్గా. నేను అడుగుకున్నాను ఎట్లా మీరు మీ వీళ్ళ కోసం ఏదన్నా సంథింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే కనుక మీ ఫ్యాన్స్ కోసం అందరూ కలిసేసి ఒక సోషల్ కాజ్ కోసం చేయొచ్చు కదా అంటే కనుక నాకు పెద్ద సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ అయితే రాలేదు. సో కాబట్టి ఇండస్ట్రీ అనేది అట్లానే ఉంది కానీ పీపుల్ ఎట్లానే ఉన్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడి నుంచి ఆకాశం నుంచి దిగి వచ్చిన వాళ్ళలా చూస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే చూడండి తప్పేం లేదు, కానీ దానివల్ల ఏమవుతుందంటే మీరు కూడా ఆ హీరో కంటే 10 రెట్లు ఎదగలిగే శక్తి మీకు ఉంది. సో వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ వీటన్నిటి ఫోకస్ చేస్తే ఖచ్చితంగా యూ కెన్ డెవలప్. అదే అనిపించింది నాకు. సో బేసిక్ గా నెపోటిజం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఏమన్నా ఇంకా పెరిగినట్టు అని బేసిక్ గా నాకైతే అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకప్పుడు అందరూ సెల్ఫ్ మేడ్ హీరోస్, ఇప్పుడు అది నెపోటిజం క్యారీ అయిపోతుంది. సో ఆ నెపోటిజం పైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కూడా ఒకటే, ఆపర్చునిటీస్ రావటం అనేది ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి తర్వాతి తరాలు వచ్చేటప్పటికి రావటం అనేది ఒక ఖచ్చితంగా ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్. సో కరెక్టే. కానీ ఈ రోజు నేను ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసి నాకు ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే కనుక మీరు అనుకుంటున్నట్లుగా అంత 100% లేదండి. వచ్చిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తావు, 2-3 సినిమాలు వచ్చినప్పుడు నేను ఫలానా హీరోగా వాటి ఫ్యామిలీ అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్గా 4-5 సినిమాలు వస్తాయి అంతే. ఆ తర్వాత కెరీర్ ఉండదు. సీరియస్లీ మనం చెప్పాలంటే ఎవరైతే కనుక స్టిల్ మనం చూస్తే ఎవరైతే కనుక 100% వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇంప్రూవ్ చేసుకుంటారో, యాక్టింగ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటారో, అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు మీరు చూడండి స్టార్టింగ్లో ఎక్స్ప్రెషన్స్ లేని వాళ్ళు కూడా విత్ ఇన్ 1 year ఎక్స్ప్రెషన్స్ ఇంప్రూవ్ చేసుకొని గొప్ప పాత్రలు పోషించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరో ఎలాంటి వంశపారంపర్యంగా లేని వాళ్ళు. సో డెఫినెట్గా చెప్పాలంటే టాలెంట్ ఉన్న వారికి ఎప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఓటీటీ వచ్చిన తర్వాత, వెబ్ సిరీస్లు వచ్చిన తర్వాత, ద సేమ్ టైం యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్ని అవకాశాలు కనపడుతున్నాయి. సో ఖచ్చితంగా కూడా ఒక పక్క ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఎదగలేకపోయిన వాళ్ళు ఉన్నారు, ఎలాంటి సపోర్ట్ లేకుండా బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. సార్ బేసిక్గా మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీ మ్యాగజైన్లో ఎన్నో న్యూసెస్ రాస్తుంటారు కదా, అట్లా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా న్యూస్ రాసినప్పుడు ఇది కాంట్రవర్సీ అయింది అనేది ఏదైనా ఉందా?
ఫిల్మ్ ఇండస్ట్రీని అంటే కాంట్రవర్సీ అండి. ఎవరి మూమెంట్ ఏదైనా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకొని రాయాలి. కొన్నిసార్లు తెలియకుండానే కాంట్రవర్సీ అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్. దాసరి అరుణ్ కుమార్‌ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ దాసరి నారాయణరావు గారు ఒక మూవీ అనౌన్స్ చేసున్నారు. ఆ రోజు చెన్నైలో ఒక పెద్ద ఈవెంట్ చేసున్నారు. చేస్తే అప్పుడే ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 30, 40% హైదరాబాద్ వచ్చేసారు. చిరంజీవి గారు కూడా కొంత వచ్చేటప్పటికే అటు ఇటుగా ఎక్కువ షూటింగ్స్ ఇక్కడికి రావటం, మళ్ళా చెన్నై ఎళ్ళటం అలా జరుగుతూ ఉంది. అయితే ఆ సందర్భంలో చిరంజీవి గారు ఆ ఈవెంట్‌కి వచ్చున్నారు. వచ్చిన తర్వాత కామన్‌గా పసులటి రామారావు గారు, జగన్ గారు ఇలాగా ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్, మణిగోపాల్ గారు, ఇప్పుడు వనమాలి గారు, మణిగోపాల్ ఆయన వచ్చేటప్పటికే ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ ఈనాడులో. సో, ఇలాగా అందరం వీఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎళ్ళేసి అప్రోచ్ అయ్యి మాట్లాడుతూ ఉంటే, ఆయన సడెన్‌గా చిరంజీవి గారి ఫేస్‌లో కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుంటూ, "నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను" అన్నారు. సో, దాన్ని నేను నెక్స్ట్ 2 డేస్‌లో మా మ్యాగజైన్ బయటకు వచ్చేది ఉంది. దాంట్లో రాసున్నాను. చిరంజీవి గారు చెన్నై ఇండస్ట్రీని మిస్ అవుతున్నారు అని చెప్పేసని. రాస్తే దాన్ని ఎలా పోర్ట్రేట్ చేసున్నారంటే గనక, చిరంజీవి గారికి హైదరాబాద్ వెళ్ళటం అనేది ఇష్టం లేదు. చెన్నైలో ఉండటం ఇష్టం అని చెప్పేసి అన్నట్లుగా పీపుల్ దాన్ని నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసున్నారు. సో, దాని గురించి కొంత కాంట్రవర్సీస్ కూడా నడిచినియి. నడిస్తే అప్పుడు చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, "నా ఉద్దేశ్యం ఇది" అని చెప్పేసని ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యో! సో, ఇలాంటి కొన్ని మెమోరీస్ ఉన్నాయి. సార్ మరి ఇండస్ట్రీ మ్యాగజైన్‌లో ఇంత బాగా నడుస్తున్నప్పుడు సడెన్‌గా ఏఐ పైకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? ఏ సైడు రావాలి? ఏఐ యూజ్ గురించి, టెక్నాలజీ సైడు రావాలని ఎందుకు అనిపించింది? మెయిన్ టెక్నాలజీ నాకు తెలియకుండా నన్ను తీసుకెళ్ళి ఒక ద్వీపంలో పడేస్తే, ఒక ఐలాండ్‌లో పడేస్తే గనక ఎలా ఉండేదో అలాగా అయిపోయింది. సో, 'జయ మేడం' అని చెప్పేసి 'ప్రేమలో పావని కళ్యాణ్', 'చంటిగాడు' ఇలాంటి మూవీస్ డైరెక్టర్ తను. ఓకే. సో, మా సూపర్ హిట్ మ్యాగజైన్‌కి తను ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉండేవాళ్ళు. సో, మేడం వచ్చేటప్పటికి శ్రీధర్ మనం టెక్నాలజీ మీద ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసని ప్రపోజ్ చేశారు 96లో. స్టార్ట్ చేసి అంటే నాకు ఫస్ట్ ఏమనాలో అర్థం కాలేదు. ఎందుకంటే టెక్నాలజీ నేను సిస్టమ్ ఆపరేట్ చేస్తాను కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ఏమి రాయాలో కూడా నాకు తెలీదు. హ్మ్. సో, అదే అంటే గనక పీసీ క్వెస్ట్ ఇలాంటి బుక్స్ ఉన్నాయి కదా! నేను తీసుకొచ్చి పెడతాను. ట్రాన్స్‌లేట్ చేసి రాయండి అన్నారు. నాకు ట్రాన్స్‌లేట్ చేయడంలో జీవం ఉండదు. లైఫ్ ఉండదు. సో, ఐ ఫెల్ట్ ఎలాగని చెప్పేసి ఇది కాదు అని చెప్పేసని మా సిస్టమ్స్ రిపేర్ చేయడం కోసం వచ్చి కొంతమంది హార్డ్‌వేర్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు కూర్చొని ఇలా కింద ఫ్లోర్ మీద కూర్చొని ఓపెన్ చేసి మదర్ బోర్డు దాని మీద జంపర్ సెట్టింగ్స్ లేకపోతే గనక రకరకాలుంటాయి. హ్మ్. సో, సీఎంఓఎస్ జంపర్ అంటే ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది? ర్యామ్ ఎలా ఉంటుంది? మదర్ బోర్డ్‌కి సంబంధించి ఆల్మోస్ట్ కనెక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టాం. మొదలుపెట్టి ఆ నాలెడ్జి ఎట్ ద సేమ్ టైమ్ సిస్టమ్ ఓపెన్ చేసి విండోస్ 95 ఉండేది. విండోస్ 95లో హెల్ప్ మెనూలోకెళ్ళేసి నోట్‌ప్యాడు, పెయింటు మొత్తం వాళ్ళు ఎటు డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా! స్టడీ చేసుకుంటూ నాకు నేను ఆప్షన్స్ అన్నీ చూసుకుంటూ ఈ ఆప్షన్స్ స్క్రీన్ షాట్లు తీసేసి మ్యాగజైన్ స్టార్ట్ చేసున్నాను. సో, టెక్నాలజీ అనేది సెల్ఫ్ లెర్నింగ్ నాకు. నేను ఎక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకుంది కాదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టిల్ ఈ క్షణం వరకు కూడా ఏఐ బేస్డ్‌గా అల్టిమేట్ ఏ కొత్త ఇదొచ్చినా కూడా అడాప్ట్ చేసుకొని రోజుకి 13, 14 గంటల పాటు నేర్చుకునే దీని మీద నేను ఉంటూ ఉన్నాను. సో, టెక్నాలజీ రిలేటెడ్ డీప్ లెవెల్ ఇప్పుడు నేను పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా కొన్ని సైబర్ క్రైమ్స్ మీద ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి వీటన్నిటి మీద కూడా ఆ విధంగానే వెళ్ళటం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఇంత బాగా ఉంది కదా! అయితే మీరు స్టూడెంట్స్‌కి లైక్ ఎంసీఏ, బీటెక్ స్టూడెంట్స్‌కి కూడా సెమినార్స్ ఇస్తామని విన్నారు. అవును. బేసిక్‌గా దేని గురించి సెమినార్స్ ఇస్తూ ఉంటారు? అంటే ఎక్కువ నేను మోటివేషనల్ ఇస్తూ ఉంటానండి. ఆ! ఎందుకంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఎటు వాళ్ళకే సిలబస్‌లో ఉంటుంది. హుహు. ఆల్మోస్ట్ ఆ సిలబస్‌ని బేస్ చేసుకొని అక్కడ ఉండే లెక్చర్స్ గాని, ప్రొఫెసర్స్ గాని చెబుతూ ఉంటారు. హుహు. కాబట్టి ఎక్కువ మోటివేషనల్. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో వచ్చేటప్పటికి యూత్ నేను స్వామి వివేకానంద ఫాలోయర్‌ని. సీరియస్ నా లైఫ్ అంతా స్వామి వివేకానంద లైన్స్‌లో వెళ్ళింది. ఏంటి అంటే నా లైఫ్‌ని టర్నింగ్ చేసిన ఒకే స్వామి వివేకానంద పదం. ఏ క్షణమైతే గనక ఇప్పుడు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు ఉన్న 100 మంది యువతనిస్తే గనక ఈ దేశం గతిని మారుస్తానని చెప్పేసి ఆయన అన్న స్లోగన్‌లో ఆ! ఐ ఆల్వేస్ ఫీల్ దట్ 100 మెంబర్స్‌లో నేను ఒకడినని చెప్పేసి అన్నదే నా చిన్నప్పటి నుంచి ఐ ఫెల్ట్ లైక్ దట్. సో, ఈ దేశం అనేది ఈ రోజుకి స్టిల్ భారతదేశాన్ని చాలా గొప్ప యువశక్తి ఉన్న దేశంగా వి కన్సిడర్. మిగతా దేశాలతో పోలిస్తే 20-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న పీపుల్ భారతదేశంలో ఎక్కువ ఉంటారు. ఏ దేశానికైతే ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న పీపుల్ ఎక్కువ ఉంటారో, ఆ దేశానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది మిగతా ప్రపంచంతో పోలిస్తే. హ్మ్. ఎందుకంటే హైలీ ఎనర్జిటిక్ పీపుల్ దే కెన్ చేంజ్ ఎంటైర్ ఏది డొమైన్. ఇది ఎకనామికల్‌గా కావచ్చు, సోషల్‌గా కావచ్చు అలాగా. కరెక్ట్‌గా ఈ సందర్భంలో ఈ స్వామి వివేకానందకి సంబంధించి
ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకా రకరకాల డిస్ట్రాక్షన్స్ వచ్చిన తర్వాత కాలేజీ స్టూడెంట్స్ చదవటం మానేశారు. ఫోకస్ లెవెల్స్ తగ్గిపోయినాయి. మన భారతదేశానికి యువత గొప్ప గర్వకారణం అని మనం చెప్పుకుంటున్నాం చూసారా? ఇంత గర్వకారణమైన యువతని జస్ట్ ఒక రకమైన బలహీనతల్లో ఒక సెల్ఫీ పెట్టుకుంటే ఎన్ని లైక్స్ వస్తాయి, లేకపోతే ఒక రీల్ చేస్తే ఎన్ని ఇవి వస్తాయి, వ్యూస్ వస్తాయి, ఇలాగా సీరియస్ కెరీర్ మీద పక్కన పెట్టేసి ఈ విధంగా చేస్తున్నప్పుడు దెన్ ఐ ఫెల్ట్ లైక్ దట్. ఏ కాలేజీ వాళ్ళైనా అప్రోచ్ చేసి మా వాళ్ళకి మోటివేషన్ కావాలని చెప్పేసి నేను సింప్లీ లాంగ్ టర్మ్ కెరీర్ ఎలా ఉంటుంది, మీరు షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్ ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. సార్ బేసిక్గా యూజ్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ గురించి చెప్తూ ఉంటారు కదా, అసలు అందరు తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు యూజ్ ఆఫ్ ఏఐ ఎలా ఏఐని యూజ్ చేసుకోవాలి? అసలు మెయిన్ ఏఐని చూసి చాలామంది భయపడుతున్నారు. అంటే ఏఐ వలన మనకేం అవకాశాలు ఉండవు అని చెప్పేసి అని. ఏఐని కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ద్వారా మన ఎగ్జిస్టింగ్ క్రియేటివిటీతో మనం ఏం చేయొచ్చు అన్నదే క్లారిటీ ఉంటుంది. ప్రోగ్రామింగ్ ఇలాంటివి లాజిక్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ జాబ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. సో ఒక జాబ్స్ పరంగా చూస్తే కనుక ఏఐని వీలైనంత వరకు జాబ్కి అవకాశంగా అని కాకుండా ఏఐ ద్వారా ఏఐలో మనకి ప్రాంప్ట్స్ని యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ ప్రొడక్టివిటీ ఎలా సాధించవచ్చు, సో మనం చేసే పని ఒక 100 డైమెన్షన్స్లో ఎలా చేయొచ్చు, ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనకు ఉంటే కనుక ఖచ్చితంగా ఏఐని బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చాలా టూల్స్ వచ్చి ఉన్నాయి, ఇమేజ్ వీడియో జనరేషను, లేకపోతే మ్యూజిక్ జనరేషను, అలాగే డాక్యుమెంట్స్. అట్ ద సేమ్ టైం ఎట్ ఏ టైం మీరు నోట్బుక్ ఎల్ఎంఏ తీసుకోండి. నోట్బుక్ ఎల్ఎంఓ మనం ఒక పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ ఇస్తే ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసి మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేస్తుంది. సో ఆడియో వీడియో రివ్యూస్ ఇస్తుంది. సో యాజ్ ఏ రీసెర్చ్ చేసే వ్యక్తులుగా ఎంతో అడ్వాంటేజ్ ఉండేవి. సో ఇన్ని రకాల టూల్స్ వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇట్స్ ద ప్రోగ్రెషన్. ఇంకా చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడ ఏఐని పర్సనల్గా నేను ఎక్కడ ఫీల్ అయ్యి ఉన్నానంటే, నాకు ఎప్పుడు తెలుగు సాంగ్స్లో వచ్చేటప్పటికి ఎన్నో పాటలు వింటూ ఉంటాం కదా, ఆ పాటల్లో ఇంకా బాగా రాస్తే బాగుండేది కదా వీళ్ళు, ఇంకా బాగా మ్యూజిక్ అందిస్తే బాగుండేది కదా అనే ఒక వ్యాక్యూమ్ ఎప్పుడు ఉండేది నాకు. ప్లస్ కొన్ని స్పిరిచువల్ సాంగ్సే తీసుకుందాం. ఆ స్పిరిచువల్ సాంగ్స్లో ఏంటి, నేను డీప్ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తాను. ఆ డీపర్ స్టేట్స్కి వెళ్ళే కొద్దీ నా ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ అనేది చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చే ఆలోచనలో అదే ఫిలసాఫికల్లో లేదా డివోషనల్లో పాటలు రాసే మిగతా వాళ్ళ పాటలు విన్నప్పుడు అయ్యో ఎంత సర్ఫేస్ మీద రాశారేంటి అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్గా చూస్తుంటే, ఇప్పుడు నాకు ఏఐ వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా డీపర్ థాట్ ప్యాటర్న్స్ని ఐ కెన్ కన్వర్ట్ యాజ్ ద సాంగ్స్ లిరిక్స్. అలాగే మ్యూజిక్, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకురావాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం నేను ఎవరి చేత పాడించుకోవాల్సిన పని లేదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నేను సాంగ్స్ క్రియేట్ చేసుకోగలుగుతున్నా. అంటే ఏఐ ద్వారా ఒక మనిషి ఊహలకు రెక్కలు వచ్చినట్టే కదా. అంటే ఎవరైతే ఇంకొకటి ఏంటంటే ఇంకో బ్యూటిఫుల్ థింగ్, ఇప్పటిదాకా నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోవాలా, కానీ నేను ఒక క్రియేట్ చేసిన సాంగ్ని నాకు యూఎస్ నుంచి ఒక 2 days కాల్ చేసి వాళ్ళు రెడీ చేసుకున్న స్క్రిప్ట్కి, మూవీకి ఎగ్జాక్ట్గా అప్రాపరియేట్ అసలు ఎలా వస్తుందో సాంగు, ఎవరు దొరుకుతారని చెప్పేసి అనుకుంటే నా సాంగ్ పాజిటివ్లీ విన్నారంట. వెంటనే వాళ్ళు సార్ మీ టైటిల్ కార్డు వేస్తాం, మీకు రెమ్యునరేషన్ ఇస్తాం, మీ సాంగ్ మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఆఫర్ చేస్తున్నారు. అంటే అసలు నా లైఫ్లో నేను ఏఐ లేకపోతే నేను లిరిక్ రైటర్ అవుతానని చెప్పేసి అనుకోలేదు. సో ఏఐ మరి పాసిబుల్ చేసింది కదా. అసలు మీకు ఆ ఏఐ తోటి సాంగ్ క్రియేట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు ఫస్ట్? సీరియస్లీ చెప్పాలంటే ఉన్నట్లు చెప్పాలంటే ఆజీవి గారి ద్వారా. ఆజీవి గారి ద్వారా జస్ట్ ఇదంతా 10 days బ్యాక్ జరిగింది. రెగ్యులర్గా సార్నే కలుస్తూ ఉంటాం. ఒక సందర్భం ఇలా కూర్చున్నప్పుడు ఎప్పుడు రకరకాల పాటలు వినిపిస్తూ ఉంటారు. ఈ ఏఐ ద్వారా ఎందుకు మేము అంటే సినిమా తీసేటప్పుడు మిగతా వాళ్ళు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, ఇదంతా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చేసి తను క్రియేట్ చేసిన కొన్ని సాంగ్స్ వినిపించున్నారు. సో వినిపించినప్పుడు నాకు సడన్గా ఫ్లాష్ లాగా అనిపించింది, అసలు నేనెందుకు క్రియేట్ చేసుకోకూడదని చెప్పేసి అని. ఇంకా ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఆల్మోస్ట్ ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇయర్లో ఒక 10,000 ఏదో పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ ద సాంగ్స్. ఇంకోటి ఇప్పుడు జనరల్గా ఏఐ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రాంప్టింగ్ కదా. అసలు ఏఐకి పర్ఫెక్ట్ ప్రాంప్టింగ్ ఇవ్వడం ఎలా? అసలు ప్రాంప్టింగ్లో జనరల్గా ప్రాంప్టింగ్ తోటే ఏఐని మనం వాడుతూ ఉంటాం కాబట్టి అసలు మంచి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? మెయిన్ ఏంటంటే ఒక మనిషికి ఇమాజినేషన్ క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటే ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వచ్చు. పీపుల్ ఏం చేస్తున్నారంటే లాజికల్ నాలెడ్జ్తో వచ్చేటప్పుడు లాజికల్ అండర్స్టాండింగ్తో ప్రాపర్గా మీరు ప్రాంప్ట్ ఇవ్వలేరు. ఇమాజినేషను ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్ కంటెంట్ అనుకోండి. క్రియేటివ్ కంటెంట్లో నేను ఐ విజువలైజ్ ద సీన్ ఫస్ట్.
ఏది ప్రాంప్ట్ ఇవ్వడానికి ముందు. ఓకే. నాకు వచ్చేటప్పటికి ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మనిషి పాడేటప్పుడు అంటే నా ఎగ్జాంపుల్ సాంగ్ విషయంలో చెప్తున్నా. బ్యాక్‌గ్రౌండ్‌లో పాడేటప్పుడు ఒక రోదన వేదనాభరితమైన టోన్ కావాలి. ఆ టోన్ కావాలి అంటే గనక ఫస్ట్ నాలో ఉండాలి కదా! ఎలా పాడితే ఆ పదం ఎలా పాడితే ఉండాలని. సో, ఆ పదం దగ్గర నేను బ్రాకెట్స్‌లో నేను అది ఇస్తాను. ఓకే. నాకిలా కావాలి అని చెప్పేసి. అంటే వెన్ యూ ఇమాజిన్ ఎవ్రీథింగ్ దానికేం కావాలి, అవుట్‌పుట్ ఎలా కావాలి, ఏ ఏజ్ గ్రూపు ఉండాలి, ప్లస్ స్టైల్ ఎలా ఉండాలి, అది సినిమాటిక్ స్టైల్ ఉండాలా, ఇంకో రకంగా ఉండాలా, అదే మిగతా ప్రాంప్టింగ్ అనుకోండి, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ అనుకోండి. సీన్‌ని విజువలైజ్ చేసుకొని అది బయట పార్క్‌లో ఉండాలా, లేకపోతే ఇంట్లో ఇండోర్‌లో ఉండాలా, లైటింగ్ కండిషన్ ఎలా ఉండాలి, హెడ్ లైట్ ఉండాలా, ఇదంతా ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హెడ్ లైట్ ఉంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ ఏరియాలోనే ఉండేసి, సైడ్ నుంచి నాకు ఎక్కడి వరకు లైటింగ్ పడతాయి, ఎక్కడి వైపు డార్క్ ఉంటే గనక ఇట్స్ ఎ మూవీ టైప్ ఆఫ్ ఈ అండర్‌స్టాండింగ్ నాకుంటే గనక ఆటోమేటిక్‌గా ఐ కెన్ గివ్ బెటర్ ప్రాంప్ట్ కదా! బెటర్ అవుట్‌పుట్ కదా! అవునవును. సో, అది. సో, ప్రాంప్ట్ ఇవ్వాలంటే బేసిక్‌గా కొంచెం చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసుండాలి. అది అదే ప్రాంప్ట్‌లో గూడా పెట్టాలి అంటారు. బ్యూటిఫుల్. మంచి మాట అన్నారు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా కూడా ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, సహజంగా దేన్నైనా సర్ఫేస్ మీద చూస్తూ ఉంటాం. కానీ సర్ఫేస్ మీద చూడకుండా ఒక వాటర్ బాటిల్ ఇక్కడుంది. వాటర్ బాటిల్‌ని చాలా కీన్‌గా దాని టెక్స్చర్ దగ్గర నుంచి, దాని డీటెయిల్ దగ్గర నుంచి ఎంత డీటెయిలింగ్‌లోకి వెళ్ళగలిగితే, ఆ డీటెయిలింగ్ ఇట్‌సెల్ఫ్ ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ బెటర్ ప్రాంప్ట్. ఓకే. సో, ప్రాంప్టింగ్ ఏమి లేదు. డీటెయిలింగ్ అంతే, అంతకు మించి ఏమి లేదు. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఏఐని ఎక్కువ వాడుతున్నాం గాబట్టి, ఏఐ రేపటి రోజున హ్యూమన్‌ని రీప్లేస్ చేస్తది అంటున్నారు కదా! యాహ్! దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. హ్యూమన్ రీప్లేస్ చేయటం అంటే ఒకటే థింగ్ ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్‌గా సరదాగా అనుకున్నా గానీ ఒకటే ఏంటి, ఈరోజు ఫస్ట్ ఎకానమీ వచ్చి ప్రతి మనిషి కూడా నా టాలెంట్‌తో, నా నాలెడ్జ్‌తో నేనేం చేస్తున్నాను, ఎక్కువ సంపాదించుకుంటున్నాను. ఇంకొకళ్ళు ఇంకో టాలెంట్ ఎక్కువ సంపాదించుకుంటున్నారు. సంపాదించుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే గనక, నాకు చాలా డబ్బులు ఎక్కువుంది, నాకు టాలెంట్ ఉంది కాబట్టి అంటే భగవంతుడు నన్ను ప్రత్యేకంగా తయారు చేశాడన్న ఫీలింగ్‌లో మనం వీఆర్ కల్టివేటింగ్ ద ఈగో. ఇప్పుడేమైంది, మీరడిగిన పాయింట్‌కొస్తాను. సో, ఇప్పుడేమైంది, ఈగో పెంచుకోవడం ద్వారా ఆటోమేటిక్‌గా ఇంతకాలం పీపుల్ సెపరేషన్‌లో, కాన్‌ఫ్లిక్ట్‌లోను, ఫైటింగ్‌లోను స్టార్ట్ చేసున్నారు. ఇప్పుడేం చేస్తుందంటే ఏఐ, మీరందరూ ఒకటే. నా నాలెడ్జ్, నా అండర్‌స్టాండింగ్ ముందు మీరు మహా అయితే గనక ఒక క్వెషన్ ఇస్తే గనక ఓన్లీ 1, 2 పర్స్పెక్టివ్‌లో ఆలోచించగలుగుతారు. సో, నేను అంటే ఏఐ నేను ఒక 20 పర్స్పెక్టివ్స్‌లో ఎట్ ఎ టైమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఇవ్వగలుగుతా. సో, యూ హావ్ హ్యూమన్ బ్రెయిన్ హాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ అని చెబుతుంది. ఓకే. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇక మనం పరిగెత్తడం ఆపేస్తాం. యూనిక్‌నెస్‌ని ఆపేస్తాం. యూనిక్‌నెస్‌ని ఆపేసినప్పుడు ఏమైద్ది, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. నేను మీకొక సాంగ్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఈ సాంగ్‌ని ఈ క్షణం వరకు మీరేమంటారు, "సార్ మీరు క్రియేట్ చేసారా? మీరు రాసారా? భలే ఉంది సార్" అంటారు. ఓకే. రేపు ఇంకొక 10 డేస్ పోయిన తర్వాత ఏఐ బాగా అలవాటయిన తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత, "సార్ ఏఐ టూల్‌తో క్రియేట్ చేశారంటారు." అవును. ఇప్పుడేమైద్ది, నేనేదో గొప్ప అనే ఫీలింగ్ అనేది పోతుంది గదా! పోతుంది. పోతుంది. ఇంక లేదు, నా యూనిక్‌నెస్ లేదు. సో, ఇక్కడ నుంచి మనిషికి కామన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ యూకేలో టైప్‌లో ప్రతి నెల మీకు ఒక $500 ఇస్తాం. సో, ప్రభుత్వం ఇవ్వటం. ఇచ్చేసి $500తో ప్రతి ఒక్కళ్ళు బతకండి అన్నప్పుడు ఎవ్వరికీ కూడా ప్రత్యేకత ఉండదో, ఎక్కువ డబ్బు సంపాదించుకోవటం ఉండదు. అందరూ కూడా లగ్జరీస్ ఉండవు. అందరూ ఒకటే లెవెల్‌లో సంపాదించుకుంటారు. ఇది ఒక ఫేజ్. హ్మ్. ఈ ఫేజ్ తర్వాత నెక్స్ట్ $500 $1000 పౌండ్సో వస్తుంది. అయిపోయింది. ఇప్పుడేమైంది, ఈ బతకటంలో నాకు ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేదు. రోబోట్ వచ్చేటప్పటికి నా మైండ్‌లో ఏ ఆలోచన వస్తుందో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటాం. బీసీఐ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే నాన్ ఇన్వాజివ్ అంటారు. అంటే మనమే కట్ చేయాల్సిన పని లేకుండా స్కిన్ మీద గానీ, లేదా హెడ్ మీద గానీ మనం ఒక చిన్న చిప్ పెడితే ఓకే. అది మన ఆలోచనలను ప్రతి క్షణము రీడ్ చేస్తూ ఉంటుంది. సో, రీడ్ చేసి నేనిక్కడుండేసి టీవీలు ఇంకేం ఉండవు. టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు ఏముండవు. సింప్లీ చెప్పాలంటే ఒక ఐవేరు ధరిస్తా. ఆ! కళ్ళజోడు లాంటిది. నా ఫేస్ మీదే వచ్చేటప్పటికి నా స్క్రీన్‌లోనే వర్చువల్‌గా ఫేస్‌బుక్ ఓపెన్ అయిపోయిద్ది. లేకపోతే టీవీలో ఛానల్స్, ఓటీటీలన్నీ ఓపెన్ అయిపోతాయి. సో, నేను ఈ పాట నచ్చలేదని ఏ క్షణమైతే ఒక్కసారి అనుకుంటానో వెంటనే సాంగ్ చేంజ్ అయిపోతుంది సో, స్పాటిఫైలో. సెపరేట్‌గా ఆలోచి ఆలోచిస్తుంటేనే మారిపోతూ మారిపోతూ ఉంటాయి. ఉంటాయి. ఆ! సో, థాట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడేమైంది, నెక్స్ట్ నాకు వాటర్ కావాలి అన్నా. ఒక హ్యూమనాయిడ్ రోబోట్ వచ్చేటప్పటికి నా థాట్‌ని
ఏదైతే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైజెస్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ ఐఓటీ డివైజెస్ హ్యూమనాయిడ్ రోబోట్ కూడా ఐఓటీలో ఉండేసి అది అక్కడెక్కడో దూరంగా ఒక పక్కన నా కమాండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నా కమాండ్ ఏంటంటే నా థాట్. సో అదేం చేస్తుంది, సడన్గా అక్కడికి వెళ్ళేసి ఆ పక్కన ఉండే వాటర్ బాటిల్ తీసుకొచ్చేసేసి నాకు జస్ట్ నా నోటి దగ్గర పెడుతుంది, నేను తాగేసేస్తా. కానీ డేంజరస్ కదా సార్ బేసిక్ గా, అంటే మన థాట్స్ ని కూడా కంట్రోల్ చేయడం ఈజ్ డేంజరస్ థింగ్. అది కంట్రోల్ చేయడం అనుకుంటున్నాం కానీ మీకు అంత హ్యాబిట్యుయేట్ అయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ మీరు చూస్తుంటే మీరు ఇంతకుముందు చూసిన వీడియోసే అదే థీమ్తో మళ్ళీ కనపడుతూ ఉంటున్నాయి. అంటే ఆల్రెడీ మీరు కంట్రోల్ చేయబడుతున్నారు, ఆల్రెడీ ఆల్గారిథంతో మీరు కంట్రోల్ చేయబడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, డిపెండెన్సీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఒక 4 రోజులు ఫస్ట్ వచ్చినప్పుడు ఇదేంటి నేను వెళ్ళి వాటర్ తాగలేను అనుకుంటారు. ఒక 4 రోజులు అలవాటు పడ్డాక ఏమీ లేచి వెళ్తామని అదే తీసుకొచ్చి పెట్టిద్దని చెప్పేసి ఆలోచిస్తారు. హే హ్యూమనాయిడ్ ఒకసారి నాకు వాటర్ తీసుకురా అని చెప్పేసి ఒక చిన్న థాట్ క్రియేట్ చేస్తారు, తీసుకొస్తుంది. ఇప్పుడు అది నా థాట్స్ని స్టడీ చేస్తుంది అని చెప్పేసి అని ఇన్సెక్యూరిటీ ఉంటుందా? పోతే పోనీలే ముందు నాకు కంఫర్ట్ ఉందా అనే కంఫర్ట్ ఉంటుందా అంటే కంఫర్టే ఉంటుంది. మీరు ఇప్పుడు అల్గారిథం గురించి మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదైనా ఒక 2 minutes నాకు వాచ్ గురించి మాట్లాడితే వాచ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో అది ఎంతవరకు కరెక్ట్? లైక్ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టే కదా. అది ఏనే వాడుతున్నాం కాబట్టి అది ఎంతవరకు హ్యూమన్ బీయింగ్స్ యొక్క ప్రైవసీని కాపాడుతుంది? ప్రైవసీ సెక్యూరిటీ ఇంకా లేవండి, అయిపోయినాయి. మీరు ప్రైవసీ సెక్యూరిటీ గురించి ఎందుకంటే వీటిని కొన్ని ఇమేజ్ పిక్సెల్స్ అని చెప్పేసి చిన్న 1:1 పిక్సెల్ సైజ్, అంటే మన కళ్ళకు కనపడిన పిక్సెల్స్నే హిడెన్గా పెట్టి మనం ఏం బ్రౌజ్ చేస్తున్నాం అది ఆ కంటెంట్ చూపిస్తూ ఉంటుంది. సో అది యాక్చువల్ టెక్నాలజీ అది. కానీ ప్రైవసీ సెక్యూరిటీ ఎందుకు లేవని చెబుతున్నా అంటే, ఈరోజు కొన్ని టూల్స్ వచ్చినాయి, ఎంత దారుణమైన టూల్స్ ఉన్నాయి అంటే గూగుల్ వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి కొన్ని టూల్స్, విష్క్ కానీ ఇలాంటి టూల్స్. వాటిలో ఒక 2 వ్యక్తుల యొక్క ఇమేజ్ని ఒరిజినల్గా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఏదో ఇచ్చేసి వీళ్ళిద్దరూ బీచ్లో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అని మనం ప్రాంప్ట్ ఇస్తే కనుక నిజంగా వీళ్ళిద్దరూ న్యాచురల్గా వెళ్ళినట్లే, అది మళ్ళీ ఏదో క్రియేట్ చేసినట్లే చాలా న్యాచురల్గా వీళ్ళిద్దరు వెళ్ళి బీచ్లో ఉన్నట్లుగా ఇమేజ్ క్రియేట్ చేయగలుగుతుంది. మరి ఇక్కడ మనం ప్రైవసీ గురించి మాట్లాడగలుగుతామా? లేదు. ఆ స్టేజ్ దాటిపోయి ఆల్మోస్ట్ ఒక 20 years ముందుకు వచ్చేసినట్లే మనం లెక్క. ఇప్పుడు గిబ్లీ ఆర్ట్ అని చెప్పేసి రీసెంట్గా చాలా ట్రెండ్ జరిగింది కాబట్టి అది సేఫ్ అని అంటారా మీరు? ఏదైనా కూడా ఇక మన ఇమేజెస్ మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదా, మన ఇమేజెస్ అప్లోడ్ చేయడం అనేది కొంతవరకు మనం వీఆర్ ట్రైనింగ్ ద మోడల్స్ అండి. ఒక రకంగా చెప్పాలంటే మనం అప్లోడ్ చేసినప్పుడల్లా అవేం తీసుకుంటే మెటా డేటాని ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాం. ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నా, సో అక్కడ వాళ్ళు మెటా డేటా ఏం తీసుకుంటారు, సౌత్ ఇండియా హైదరాబాదు, సో లొకేషన్ ఐపీ అడ్రస్ ఇలాంటి ఎంత అక్కడ షో చేసుకుంటారు. సో నా ఫేస్ అప్లోడ్ చేస్తున్నాను, సో సౌత్ ఇండియా, సో ఈ పర్సన్, సో సౌత్ ఇండియాలో ఉండే వ్యక్తి రూపం ఎలా ఉండిద్ది, సో ట్రైనింగ్ చేసుకుంటుంది. మీ ఫేస్ ఇలాగ అందరూ మన ఫేస్లో అంతా ట్రైనింగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎవరో ప్రాంప్ట్ ఇస్తారు, ఏమైనా ప్రాంప్ట్ ఇస్తారు, ఒక 20 years లేదా 15 years 10 years ఉన్న ఒక గార్ల్ వచ్చేటప్పటికి చదువుకుంటూ ఉంటుంది, పుస్తకం ముందేసుకొని చదువుకుంటూ ఉంది, ఆ ఇమేజ్ క్రియేట్ చేయమని చెప్పేసి అన్నాం. అనగానే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది, ఆల్రెడీ అప్లోడ్ చేసిన ట్రైనింగ్ అయిన మోడల్ నుంచేసి కొన్ని ప్రాపర్టీస్ వచ్చి ఆ ఇమేజ్ వస్తుంది. సో మనకు తెలియకుండానే మనది డాటా యూజ్ ట్రైన్ చేసాం ఉన్నాం అంతే. మనం ఎలా ఉంటామో ఎవ్రీథింగ్ మన డేటా, మన ఫేస్బుక్లో అప్లోడ్ చేసే ఫొటోస్, ఇన్స్టా ఫొటోస్, వీడియోస్, ఇలాగ మన గిబ్లీ ఆర్ట్ లాంటి వాటిలో అప్లోడ్ చేసే ఇవన్నీ కలిసి వీఆర్ సింపుల్లీ అదేదో పెద్ద బకాసురుడు ఉంటే కనుక తీసుకొచ్చి ఇదిగో తిను అని చెప్పేసి పెడతాను చూసి అలాగే మనం ఇచ్చేస్తున్నాం, ఫీడింగ్ చేస్తున్నాం. చూసారుగా, అసలు ప్రైవసీ అనేది లేకుండా అయిపోయింది. గిబ్లీ ఇవన్నీ ట్రెండ్స్ వచ్చాయని మనం ఇమేజెస్ పెడుతున్నామే కానీ మన ప్రైవసీని మనమే తీసేస్తున్నాం అన్నట్టు. సరే, అదే కాకుండా ఇప్పుడు మనం ఏఐకి ఇంకా డిపెండెంట్ అయిపోయినాం, మనం ఇంకా ఇండిపెండెంట్ కాదు అని అంటున్నారు, అంతేనా? అంతే, 100%. ఇంకా ఏఐని సపరేట్ చూడాల్సిన పని లేదు. ఇంకొకటే, ఇప్పటిదాకా ఎవరొకళ్ళు కనీసం ఒక మెయిల్ సొంతంగా పెట్టేవాళ్ళు, ఇప్పటికి ఆల్రెడీ కొంతమంది ఏఐతో పెడుతున్నారు. ఇంకొక 2 years తర్వాత సొంతంగా ఒక 2 lines రాయమని చెప్పండి, రాయలేదు, పాజిబులే కాదు, ఇప్పటికే చాలా తగ్గిపోయింది. సో ప్రతి మెయిల్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సీరియస్లీ చెప్పాలంటే, అంతకుముందు నేను మీకు మెయిల్ పెట్టాను, ఒక మెసేజ్ పెట్టాను అనుకోండి, ఇంపర్ఫెక్షన్స్ ఉండేవి, ఏంటి డాట్లో, క్వశ్చన్ మార్క్లో, లేకపోతే లాంగ్వేజ్లో మిస్టేక్స్, నాకు భాష రాకపోవడం ఇలాంటివి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పెట్టే మెయిల్స్ కానీ మెసేజ్లు కానీ చాలా హైలీ ప్రొఫెషనల్గా ఉంటున్నాయి. సో హైలీ ప్రొఫెషనల్గా ఉంటున్నాయి అంటే లెక్క ఏంటంటే
అది మనిషి కాదు మనిషి కాదు. చేస్తుంది, ఏఐ AI. చేస్తుంది. ఇంక అయిపోయింది. లైఫ్ క్లోజ్. నిజంగా ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడు. టెక్నాలజీతో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? మెయిన్ డిసడ్వాంటేజ్ చెబుతానండి. ఆల్మోస్ట్ మనుషులకు మధ్య రిలేషన్స్ కంప్లీట్ స్పాయిల్ అయిపోయినాయి. Hmm. ఎలా స్పాయిల్ అయిపోయినాయి అంటే కనుక, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక మ్యారేజ్కి వెళ్ళి ఉన్నారు. మ్యారేజ్కి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు మీరు వెళ్ళి చూస్తే కనుక ఫోనుల్లో ఉంటున్నారు. ఫోనుల్లో ఎందుకు ఉంటున్నారు అంటే, ఇప్పుడు నేను ఫోన్ చూసుకుంటూ నేను కామెంట్ చేస్తా అందరూ ఫోనుల్లో ఉంటున్నారని. ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ కదా. ఎందుకు జరుగుతుందంటే, ఫస్ట్ ఒక వ్యక్తి ఎదురు వస్తారు. పెళ్ళికి వెళ్ళంగానే మీ బంధువులు ఎవరో ఒకరు ఎదురు వస్తారు. ఎదురుగానే బాగున్నారా బాబాయ్ అది ఇది అని చెప్పేసి మీరు అడుగుతారు. అడిగితే ఆయన సమాధానం చెప్పే లోపల సింప్లీ హీ స్కాన్స్ ద సరౌండింగ్ స్పేస్. మీకు సమాధానం చెప్పి మిగతా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా వెళ్ళి పలకరించేసేసి ఒక పని అయిపోయింది అన్నట్లు అతను హీఈస్ నాట్ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయట్లేదు. మీ వైపు తిరిగి ఇట్లాగా స్ట్రైట్గా 1-to-1 ఇంటరాక్షను ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేయట్లేదు. సింప్లీ అతను ఇలా పక్కకు తిరిగి ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుగా బాగున్నానమ్మా అది అని చెప్పేసి అనేసి పక్కన ఎవరైనా ఉన్నారు వెళ్ళి పలకరించడానికి కోసం వెళ్తున్నారు. ఇక్కడ రిలేషన్ స్ట్రెంథన్ అవుతుందా? లేదు. అవ్వదు కదా. సో ఇలాగా అందరూ పాసివ్లీ పలకరించుకుంటున్నారు. ఒక 5 నిమిషాలు కూడా హార్ట్తో మాట్లాడుకోవట్లా. ఫైనల్లీ ఏమవుతుంది, అందరిని పలకరించుకున్న తర్వాత నెక్స్ట్ అదే పెళ్లిలో ఒక అరగంట తర్వాత వీళ్ళు ఎదురుపడ్డాక ఫేస్ మీద స్మైల్ కూడా రాదు. సెకండ్ ఇన్స్టెన్స్ స్మైల్ కూడా రాదు. ఇప్పుడు ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేదని చెప్పేసి ఎవరో ఏం చేస్తారు, ఫోన్ కొట్టుకుంటారు. సో వ్యాక్యూమ్ని ఫిల్ చేసుకోవడం కోసం ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు. వ్యాక్యూమ్ ఎందుకు వస్తుంది? బికాజ్ ఒక 5 minutes కూడా యు ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ విత్ ఎనీ వన్. 5 నిమిషాలు అంతకు ముందు ఏం చేసి ఉండేవాళ్ళు అంటే, ఫలానా ఊళ్ళో ఉన్నారా, ఆ ఊరికి నేను అప్పట్లో చిన్నప్పుడు వచ్చి ఉన్నానండి, అక్కడ ఫలానా ఆయన ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళు మీకు ఏమైనా బంధువులా, రాజకీయాల గురించో ఇంకా ఏదేదో రకరకాల పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం మాట్లాడుకునే వాళ్ళు లేరు. అంటే టెక్నాలజీ చేసిన అతిపెద్ద డ్యామేజ్ రిలేషన్స్. రెండో డ్యామేజ్ ఏంటంటే బ్రెయిన్ కంప్లీట్ ఈరోజు మనుషులు ఆలోచన శక్తి లేకుండా తయారై ఉన్నారు. సో న్యూరోప్లాస్టిసిటీ అంటాం. బ్రెయిన్ న్యూరాలజీలో వచ్చి న్యూరోప్లాస్టిసిటీ అంటే, నేను కొంతమందిని చూస్తూ ఉంటా యూఎస్లో 90 years ఏజ్లో కూడా జస్ట్ నోట్బుక్ పెన్ను తీసుకెళ్ళేసి క్లాసెస్కి అటెండ్ అయ్యేసి అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పేవంతా నోట్స్ రాసుకుంటూ ఉంటారు. యూడెమీలో నేను ఎవ్రీ 3 months ఏదో పోస్ట్ చేస్తూ ఉంటాను నేను కూడా. అలా చేసే వాటిలో రికార్డెడ్ అయ్యి ఉంటాయి కదా, వాటిలో చూస్తే అక్కడ పెద్దవాళ్ళు వచ్చి 80-90 years ఉన్నవాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. అంటే బ్రెయిన్లో ఏదైతే మనం రిపీటెడ్గా నేర్చుకుంటూ ఉంటాం, పజిల్స్ కానీ నేర్చుకోవటం కానీ సబ్జెక్ట్ మాట్లాడటం కానీ చేస్తూ ఉంటామో అప్పుడు న్యూరల్ నెట్వర్క్ స్ట్రెంథన్ అయ్యేసి కొత్త న్యూరాన్స్ పుట్టుకొస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే న్యూరాన్స్ చచ్చుబడిపోయి అల్జీమర్స్, మతిమరుపు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే కనుక యు ఆర్ నాట్ యూటిలైజింగ్ యువర్ న్యూరాన్స్. సో న్యూరాన్స్ ఎప్పుడు చచ్చుబడిపోతాయి అంటే కనుక లెర్నింగ్, కొత్తవి నేర్చుకోవటం, మాట్లాడటం, యాక్టివిటీ. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ క్షణం నా బ్రెయిన్లో లాంగ్వేజ్ సెంటర్ అనే ఒక పర్టికులర్ ఏరియాలో డిఫరెంట్ పదాలకు సంబంధించేసి చాలా ఫాస్ట్గా మనం ఫ్లైట్లో వెళ్తూ ఒక కింద నుంచి టౌన్ చూస్తే ఎలా ఉంటుందో అలాగా లైట్లు అక్కడక్కడ ఎలుగుతా ఉంటాయి స్కాన్ చేస్తున్న బ్రెయిన్ని. అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ రకరకాల ప్లేసెస్ దగ్గర నుంచేసి తీసుకొచ్చేసి వాటిని మళ్ళా కైనెటిక్ ఎనర్జీ ద్వారా ఆ థ్రోట్కి ఇచ్చేసి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ యాక్టివిటీ ఇవాళ రేపు ఎక్కడ ఉంది? సో ఆటోమేటిక్గా టెక్నాలజీ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మనిషి ఆలోచించడం మానేసి ఇలాగే చూస్తూ కూర్చుంటాడు. ఇంకా ఆటోమేటిక్గా ఆలోచనలు రావు, బ్రెయిన్ చచ్చిపడిపోతుంది, అల్జీమర్స్ వస్తుంది. టెక్నాలజీ డిసడ్వాంటేజెస్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ మిస్యూజ్ కూడా అవుతుంది కదా. ఇప్పుడు ఐబొమ్మనే తీసుకుంటే లైక్ యూజ్ సో మచ్ టెక్నాలజీ, కానీ దాన్ని మిస్యూజ్ చేశారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లైక్ ఐబొమ్మ, రవి పైన అంటే ఒకటే అండి, అతను చాలా పైరేట్ చేయటం అనేది చాలా తప్పు. కరేబియన్ ఐలాండ్లో ఉండేసి అక్కడ ఉండే చట్టాలను బేస్ చేసుకొని చేయటం అనేది 100% తప్పు. ఒకటి ఏంటంటే అతను ఇక్కడ లాస్ ప్రకారం లేకుండా డిఎంసీఏ నోటీస్ అంటాం, డిజిటల్ మిలియన్ కాపీరైట్ యాక్ట్ అంటాం, ఆ నోటీస్ పంపించినా కూడా అక్కడ కరేబియన్ ఐలాండ్స్ వాళ్ళు హానచేరు, వాళ్ళకి సొంత చట్టాలు ఉంటాయి కాబట్టి అతను తెలివిగా అక్కడ హోస్ట్ చేయడం చేసి ఉన్నాడు. సో అందువలన ఇంతకాలం పట్టుబడలేదు. సరే, అతను చేసిందే తప్ప ఒప్ప అన్న దాన్ని మనం ప్రాక్టికల్గా చూస్తే ఏ తప్పైనా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అతన్ని సమర్థించడానికి దానికి నేను చెప్పట్లేదు, కానీ ఉన్నదే యాజ్ ఇట్ ఈస్గా మనం చూస్తే నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఉన్న విషయం నేను చూస్తే ఈరోజు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా రవిని సపోర్ట్ చేస్తే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు గ్రూపుల్లో. ఎందుకు పెడుతున్నారు?
అంటే అంతకుముందు సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఆటోమేటిక్గా ఒక 500 1000 రూపాయలు అయిపోయేది. ఇప్పుడు కనీసం ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 3000 4000 ఖర్చు అవుతుంది. సో ఎందుకు రేట్లు పెరిగినాయి ఆలోచిస్తే హీరోస్ రెమ్యునరేషన్స్ పెరిగింది. ఓకే. హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ గతంలో సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 10 ఏళ్ల క్రితం దాకా కూడా ఒక్కో హీరో సంవత్సరానికి కనీసం 3 సినిమాలు చేసేవాళ్ళు. అవును. 3, 4, 5 సినిమాలు. ఒకళ్ళైతే 10 సినిమాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఏమైంది, వీళ్ళకి సంపాదించుకునేదంతా సంవత్సరంలో సంపాదించుకునేది 10 సినిమాలు చేయడం ద్వారా సంపాదించేది. ఇప్పుడు సింగిల్ మూవీ చేసి సంవత్సరం మొత్తం సంపాదించేసుకొని ఆ ఒక్క దాంట్లోనే సంవత్సరానికి సరిపడా రెమ్యునరేషన్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారనుకోండి ఒక హీరోకి. 4, 10, 100 కోట్లు ఇచ్చారనుకోండి. ఈ 100 కోట్ల రూపాయలు 10 సినిమాలు చేసి 10 కోట్లు తీసుకుంటే కనుక ప్రొడ్యూసర్‌కి కంఫర్టబుల్‌గా ఉండిద్ది. అవును. చూసే ఆడియన్స్‌కి కంఫర్టబుల్‌గా ఉండిద్ది. కాదు నేను సంవత్సరానికి ఒకటే సినిమా తీస్తాను, యాక్ట్ చేస్తాను, నాకు 100 కోట్లు ఇవ్వండి అన్నాడనుకోండి. ఇప్పుడేమైంది, ఇతనికి 100 కోట్లు ఇస్తారు. ప్రొడ్యూసర్ హీరోయిన్‌కి ప్లస్ మిగతా టీమ్‌కి కొంత ఇస్తారు. మీడియా దగ్గర నుంచి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ చెబుతా. మమ్మల్ని తీసుకెళ్ళటానికి షూటింగ్‌కి ఒక 10 మందికి అప్పుడు ఏది ఫ్లైట్లు గానీ, లేకపోతే ఏసీ ఫస్ట్ ఏసీ గానీ, మళ్ళా 5 స్టార్ హోటల్స్ మా బోటి వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ టీమ్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి, వేరే విదేశాలకు వెళ్ళడం దగ్గర నుంచి ఎంత పెట్టుబడి అవుతుంది ఎవరికి? ప్రొడ్యూసర్‌కి. ప్రొడ్యూస్ అవన్నీ ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి? ప్రజల ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి. ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని చెప్పేసని ఒక ఈవెంట్ పెడితే ఆటోమేటిక్‌గా మామూలు ఇళ్లల్లో ఫంక్షన్ చేసుకుంటేనే మనకు 20 లక్షలు, 30 లక్షలకు వచ్చేయిద్ది. ఒక పెళ్లి లాంటిది చేస్తే. అలాంటిది భారీ మొత్తంలో ఈవెంట్ చేస్తే ఎంత ఖర్చయిద్ది? కనీసం ఒక 1-2 కోట్లన్నా ఖర్చయిద్ది. ఖచ్చితంగా. సో 2 కోట్ల రూపాయలు ఒక ఈవెంట్ కోసం ఖర్చు పెట్టినప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక బెనిఫిట్ షోలో 3000, 4000 ప్రైస్ పెడుతుంది. ఎందుకంటే ఇందుకోసం. సో అంటే వాళ్ళు ఖర్చు పెట్టిందంతా బేసిక్‌గా మళ్ళీ ప్రజల దగ్గర మళ్ళీ నుంచే ఇప్పుడు ఏం చేస్తారు, ఈవెంట్‌లోకెళ్ళేసి ఈవెంట్‌లో జస్ట్ డైరెక్టరో లేకపోతే హీరోనో వచ్చేసి ప్రేక్షకులందరికీ నమస్కారం, మీరే మా దేవుళ్ళు అంటారు. చిన్న ఎగ్జాంపుల్‌గా. సో మీరే మా దేవుళ్ళు అంటే గనక అంత ఇదున్నప్పుడు, వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు, మరి అంతంత భారీ మొత్తంలో ఛార్జ్ చేసి ఎలా? ఇంకొకటి థియేటర్‌లో ఎందుకు ఇదంతా మాట్లాడుకోకపోతే 'ఐబొమ్మ రవి' గురించి మీకు క్లారిటీ రాదండి. అవునవును. థియేటర్‌కెళ్తే పాప్‌కార్న్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రూ. 10 అండి. చాలామందికి తెలుసో లేదో కానీ రూ. 10లో ఈరోజు రూ. 300 ఛార్జ్ చేసే బకెట్టు పాప్‌కార్న్ వస్తుంది. సరే దానికి 5 రెట్లు వేసుకున్నాడనుకోండి, రూ. 50 పెట్టు, లేదా రూ. 100 పెట్టు. ఓకే. కానీ రూ. 300 పాప్‌కార్న్ ఏంటి? సో ఎవరు కొంటున్నా ఇది అమ్ముకునే వాడికేమైనా డబ్బులొస్తున్నాయా అంటే, అమ్ముకునే వ్యక్తి అవునా? కాదు అక్కడుండేది. థియేటర్ ఓనరో ఎవరినో ఒక వ్యక్తిని నువ్వు షాప్ పెట్టుకో, దాంట్లో 50% నాకివ్వాలి, 50% నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఇప్పుడేమైంది 300కి అమ్మాడు. 300లో రూ. 150 ఎవరికొస్తున్నాయి? థియేటర్ ఓనర్‌కొస్తున్నాయి. వస్తున్నాయి. థియేటర్ ఓనర్ ఎవరు? ప్రొడ్యూసర్స్. మళ్ళా థియేటర్ ఓనర్సో ఇంతకుముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది మొత్తం ఏపీ, తెలంగాణలో ఉండే థియేటర్స్ కొనుక్కొని అవే రన్ చేస్తున్నారు. సో ఫైనల్‌గా ఎవరు నష్టపోతున్నారంటే కనుక ప్రజలే కదా. ప్రేక్షకుడు మా మా హీరో అంత కలెక్షన్స్ వచ్చింది. ఇంత కలెక్షన్స్ ఎక్కడి నుంచో రాలా. మీ జేబులో నుంచి తీసే మీరు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రవిని చేశారు కదా. ఇప్పుడు చాలా మంది లైక్ టెలివిజన్‌లో కూడా ఇప్పుడు 'శివాజీయే' తీసుకోండి. వాళ్ళు ఇంకా చాలా మంది. సో ఆయనకున్న ఆ టెక్నాలజీ పైన ఉన్న ఆయన అవగాహనని అనవసరంగా అరెస్ట్ చేసి ఉంచకుండా ఆయనని మళ్ళీ కొంచెం మోటివేట్ చేసి కౌన్సిలింగ్స్ ఇచ్చి డిపార్ట్మెంట్‌లో వాడుకోవాలి అని అంటున్నారు. దానిపైన మీరేమని అనుకుంటున్నారు? అసలు మీరు చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే రవికి చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నారు. హ్మ్. రవికి ఏమీ నాలెడ్జ్ లేరండి. అతను ఒక ఐబొమ్మ అనే సైట్‌ని హోస్ట్ చేసి ఉన్నాడు. హోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాట్నాలో ఉండే ఒక అతనితో ఇలా కొంతమంది కుమ్మక్కై ఉన్నారు. ఆ కుమ్మక్కైనప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రెడీ అయిన తర్వాత రేపు రిలీజ్ అనుకుంటే మీ సర్వర్‌లో ఉంటుంది గదా! మీ సర్వర్‌లోకి ఎంటర్ అయ్యేసి దాన్ని కాపీ చేసుకురావడం అనేది హ్యాకింగు. ఆ హ్యాకింగు వచ్చిన వ్యక్తులతో ఇతను కాంటాక్ట్ కుదుర్చుకున్నాడు. సో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది. నాకు ఈరోజు సాయంత్రానికల్లా సినిమా కాపీ చేసి పెట్టు, ఏది దొంగతనం చెయ్యి, దానికి 2,00,000 రూపీస్ ఇస్తా అంటాడు. సో రవి సొంతంగా హ్యాక్ చేయట్లా. ఫస్ట్ ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. అతనికి ఏదో చాలా స్కిల్ ఉందని పీపుల్ ఫీల్ అవుతున్నారు. అతనికి ఏం స్కిల్ లేదు. అతను సైట్ హోస్ట్ చేసి కొంతమంది డార్క్ వెబ్‌లో హ్యాకర్స్‌ని ఐడెంటిఫై చేసి, డార్క్ వెబ్‌లో చాట్ చేసుకునే హ్యాకర్స్‌ని ఐడెంటిఫై చేసి, మీకు ఒక టాస్క్ ఇస్తాను, మీకు ఇంత డబ్బులు ఇస్తాను,
ఆ సర్వర్‌లో ఉండే లూప్ హోల్స్‌ని ఎక్స్‌ప్లాయిట్స్ అంటాం. సో, వాటితో లోపలికి ఎంటర్ అయ్యేసి అక్కడ ఉండే ఓఎస్ అప్‌డేటెడ్ లేకపోవటం వలన కావచ్చు, లేదా సాఫ్ట్‌వేర్ వీఎల్‌సీ ప్లేయర్ లాంటి అవుట్‌డేటెడ్ వలన కావచ్చు. వీ కెన్ ఎంటర్ ఇంటూ ఎనీ సిస్టమ్. యాస్ ఎ హ్యాకర్‌గా నేను కూడా ఎళ్ళగలుగుతా. సో, ఏం చేస్తున్నాడు, ఈ హ్యాకర్ వెళ్ళేసి కాపీ చేసుకొని వస్తున్నాడు. ఓకే. కాపీ చేసుకొచ్చి రవికి ఇస్తాడు. రవి ఏం చేస్తాడు, దీన్ని యూఎస్‌లో ఉండే సర్వర్స్‌లో వీటిలో హోస్ట్ చేస్తే గనక ఈజీగా పట్టుకుంటారని చెప్పేసని కరేబియన్ ఐలాండ్‌లో హోస్ట్ చేస్తున్నాడు. అతను చేస్తున్న పని అది. అతనికి ఏదో చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉందని ఇండస్ట్రీ భ్రమపడుతుంది. ఏ టెక్నికల్ నాలెడ్జీ లేదు. రెండోది ఒకవేళ ఉన్నా కూడా అతనికి కాదు, మిగతా వాళ్ళకి ఎవరైనా ఉన్నా ఈరోజు పోలీస్ డిపార్ట్‌మెంటో, ఫిల్మ్ ఇండస్ట్రీనో టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం. ఉన్నది ఉన్నట్లు మళ్ళా ప్రాక్టికల్ చెప్పుకోవాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచేసి దాదాపు 7, 8 సంవత్సరాలుగా ఎంతోమంది శ్రీధర్ గారు ఇట్లాగా మా పైరసీని అడ్డుకోవడానికి మీ దగ్గర నుంచి కొన్ని సజెషన్స్ కావాలి అది ఇది అని చెప్పేసి చాలా సార్లు అడిగున్నారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను కలిస్తే గనక ఈరోజు అడగటం వేరు, దాన్ని ఫాలో అప్ చేయటం వేరు. ఈ 7, 8 సంవత్సరాల్లో ఎంతోమంది అడిగారు కానీ ఒక్కసారి అడగటమే. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ముందుకు రాదు. అంటే ఎంత కమిట్మెంట్ ఉన్నట్టు లెక్క. ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కైనా కూడా నిజంగా డీప్ అండర్‌స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఈ మూమెంట్‌కే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే తీసుకునే స్థితిలో వాళ్ళు లేరు. ఖచ్చితంగా మీరన్నదే నిజంగా తీసుకోగలిగితే చాలా అడ్వాంటేజే. బేసిక్‌గా ఇప్పుడు హ్యాకింగ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కేసెస్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్ గురించి ఉన్నాయి గదా! హ్మ్. సో, అది గూడా ఒక మిస్‌యూజే గదా టెక్నాలజీకి. అవును. సో, ఈ టెక్నాలజీ మిస్‌యూజ్‌ని ఆపాలంటే ఏం చేయాలి? ఎందుకు హ్యాక్ అవుతున్నాయి అంటే గనక సింప్లీ మన మన ఒక ఫోన్ యూజ్ చేసే వాళ్ళ యొక్క టెక్నాలజీ నాలెడ్జ్ లేకపోవటం వల్లనే. నాలెడ్జ్ కూడా లేకపోవడం కాదు. సోషల్ ఇంజినీరింగ్ అంటాం. ఓకే. సోషల్ ఇంజినీరింగ్ వల్లనే డబ్బులు మోసంగా పోవటం గానీ, హ్యాకింగ్ గానీ జరుగుతుంది. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చెబుతాను. ఒకసారి మేము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నేను అప్పుడు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ గారని ఉన్నారు. ఆయన నేను కూర్చొని ఉన్నాం. కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆహ్, సండే రోజు, ఈరోజు ఇంకా కేసెస్ తీసుకునేదేమి ఉండదు పెద్దగా అని చెప్పేసి అనుకుంటే, కింద ఎస్ఐ నుంచి కాల్లు, సార్ ఎవరో భార్యాభర్తలు వచ్చి ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసని. ఇవాళ కుదరదు రేపు రామని చెప్పేసి అన్నాం. 2, 3 సార్లు వాళ్ళు అడగటం, సరే అని పంపించమని చెప్పి ఉన్నాం. వస్తే వాళ్ళిద్దరూ ఐటీ ఎంప్లాయీస్, హైలీ సోఫిస్టికేటెడ్. ఆమె వచ్చేటప్పటికి ఒక స్టార్టప్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో హోదాలో ఉన్న అంత వ్యక్తి. ఆవిడకి డబ్బులు పోయినాయి. ఎంత డబ్బులు పోయినాయి అంటే 30,000 పోయినాయి. ఎలా పోయినాయి అని చెప్పేసంటే, సింప్లీ ఆవిడ ఫేస్‌బుక్‌లో ఒక యాడ్ చూస్తున్నారు. రూ. 15,000 శారీ 1500కి వస్తుందని కనపడింది. కొన్నారు. ఇంటికి రూ. 100 వర్త్‌ఫుల్ శారీ వచ్చింది. సో, ఆవిడ మనసు గాయపడింది. ఇంత టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని నన్నే మోసం చేస్తాడని దాంట్లో కస్టమర్ కేర్ నెంబర్ అని వెతికింది. వెతికి కాల్ చేస్తే సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ కాస్డ్ అని చెప్పేసి ఒక స్వీట్ వాయిస్‌తో మాట్లాడి, ప్లీజ్ బీ ఆన్‌లైన్ అని చెప్పేసని ఒక మొబైల్ బ్యాంకింగ్‌లో ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఒక ఎస్ఎంఎస్సో కంపోజ్ చేసి పంపిస్తే గనక మన అకౌంట్ నుంచి ఎదుటి వ్యక్తి అకౌంట్‌కి డబ్బులెళ్ళిపోతాయి. ఓహ్! సో, అతను లైన్‌లో పెట్టి ఈమె చేత 30,000 అనే ఫిగర్‌ను కూడా ఈవిడ చేత టైప్ చేయించుకున్నాడు. ఆవిడ 30,000 అనేది నేను అమౌంట్ పంపిస్తాను అన్న విషయం కూడా ఆవిడకి స్ట్రైక్ కాల. మెసేజ్ సెండ్ చేసింది. చేస్తే మీకు డబ్బులొస్తాయి అన్నాడు. ఈవిడ అకౌంట్‌లో నుంచి డబ్బులు పోయినాయి. అంటే ఇక్కడ మీకు హ్యాకింగో, డబ్బులు పోవటమో ఎవరి ప్రాబ్లమ్ వలన వస్తున్నాయి? మనకు అవగాహన లేకపోవడం వల్ల. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి చాలామంది అనుకుంటారు పోలీస్ డిపార్ట్‌మెంటో, ప్రభుత్వాలు ఇంకొకళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడాలి. సో, మాకు ఇంత హ్యాకింగ్ అవుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫస్ట్ 80-90% ఆఫ్ ద క్రైమ్స్ పీపుల్ యొక్క అజాగ్రత్త వల్లనే జరుగుతున్నాయి. ఓటీపీలు ఇవ్వడం కావచ్చు, లేదా ఫేస్‌బుక్‌కో ఇలాంటి వాటికి సరైన పాస్వర్డ్‌లు పెట్టుకోకపోవడం కావచ్చు. ఇలా రకరకాలు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ సమ్ సెక్యూరిటీ నాలెడ్జ్, అది సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఫోన్ యూసేజ్ కూడా ఎక్కువైపోయింది యాహ్! కదా! సో, అదొక రకమైన అడిక్షన్‌గా మారిపోయింది. సో, ఆ ఫోన్ యూసేజ్‌ని తగ్గించాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు బేసిక్‌గా యూత్‌కి? కరెక్ట్‌గా చెప్పాలంటే గనక అదేదో ఫోన్ పక్కన పెట్టి దూరంగా పెట్టేసేసి మీరు చదువుకోండి అని అంత సింపుల్‌గా చెప్పకూడదండి. అంత సింపుల్‌గా వర్కౌట్ కావు. ఎందుకు వర్కౌట్ కావంటే అసలు ఫోన్ ఎందుకు వాడుతున్నారు అంటే ఖచ్చితంగా కూడా ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఏంటంటే ఈ క్షణము ఫోన్ ఎందుకు మనం చేతిలోకి తీసుకుంటున్నాను? ఇప్పుడు నేను ఫోన్ ఎందుకు చేతిలోకి తీసుకుంటాను? నాకు బోర్ కొట్టి. బోర్ ఎందుకు కొడుతుంది? ఏం చేయాలో తెలియట్లేదు. కాదు. ఈ క్షణం నేను చేస్తున్న పని ఎంజాయ్ చేయట్లా. ఓహ్! అంతే కదా! అంతే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే గనక మీరు సడెన్‌గా ఫోన్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు నేనేమయ్యాను? నాకు ఆటోమేటిక్‌గా నేను ఎంజాయ్ చేయట్లా మీతో మాట్లాడటాన్ని. ఎందుకంటే గనక యూ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ మీ. హ్మ్. ఇప్పుడు మీరు ఫోన్ తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఫోన్ తీసుకుంటాను. అంటే ఈ క్షణం అలా కాకుండా నేను ఇలాగే కూర్చొని జస్ట్ కామ్‌గా ఉన్నాననుకోండి. ఆటోమేటిక్‌గా ఐ యామ్ ఇంటరాక్టింగ్ విత్ యూ.
మీరు మాట్లాడకపోయినా. చేసే పని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఫోన్ అడిక్షన్‌కి ఎళ్ళరు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే యూ ఆర్ ట్రైయింగ్ టు చేంజ్ సంథింగ్ విచ్ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ. అది ఫోను అడిక్షన్‌లో ఇది. సో, ఫోన్ తీసుకుంటారు. ప్యాటర్న్ చూడండి. ఫోన్ తీసుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 10 రీల్స్ చూస్తారు. బోర్ కొట్టిద్ది. ఫేస్‌బుక్‌కెళ్తారు. బోర్ కొట్టిద్ది. ఇంకో దగ్గరికెళ్తారు. అంటే ఎక్కడ కూడా ఆ 10 రీల్స్ చూడటంలో కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదు అంటే గనక ఇంటర్నల్‌గా నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. నా కెరీర్ అవుతుందని చెప్పేసి ఒక రకమైన అసంతృప్తి ఉంది. సో, అదెప్పుడు పోతుంది? ఇవి చూస్తే కాదు. ఎళ్లి చదువుకుంటూ ఉంటే పోతుంది. కాబట్టి వెన్ యూ స్టార్ట్ స్టడీయింగ్, వెన్ యూ స్టార్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ద థింగ్ ఎంజాయింగ్ ఆటోమేటిక్‌గా అక్కడ ఫోన్ అడిక్షన్ బ్రేక్ చేయడానికి ఇదుంది. సో, ఫోన్ అడిక్షన్ అంటే సర్ఫేస్ మీద పడే ఫోన్ చేతిలోకి తీసుకోవటం కాదు. ఫోన్ అడిక్షన్ అంటే గనక మీ లోపల ఒక అసంతృప్తి ఉంది. నేను చేసే పనిని మార్చాలనే అసంతృప్తి ఉంది. కాబట్టి దానిని ఎంజాయ్ చేయడం మొదలుపెడితే కనుక అక్కడితో ఫోన్ అడిక్షన్ పోతుంది. మళ్ళీ ఇప్పుడు క్లీనింగ్ రోబోట్ ఒకటి అలాంటి చాలా గ్యాడ్జెట్స్ వచ్చినాయి. లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యాబిచుయేటింగ్, Yeah. కండిషనింగ్ కూడా దానికి ఇంకా అలవాటు అయిపోతున్నారు కదా. సో బేసిక్ గా ప్రతి ఇంట్లో ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్నాయి కాదు కానీ ఇప్పుడు ఉన్నాయి అంత అందరికి తెలిసినాయి కాబట్టి భవిష్యత్తులో రాబోతున్నాయి నేను చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పిన హ్యూమనాయిడ్ రోబోట్ అనేది ఒకటి వస్తుంది. ఇక ఏ ఫ్రెండ్స్ అవసరం లేదు, ఏ పని మనిషి అవసరం లేదు, ఎవరి అవసరం లేదు. ఒక రోబోట్ ఇంట్లో పడి ఉండిద్ది అలాగా. సో, నాకు ఒక పాట వినిపించమంటే అదే పాట వినిపించిద్ది. ఒక కవిత వినిపించమంటే అదే కవిత వినిపిస్తూ ఉంటుంది. సో, ఇలాగా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేటప్పటికి అది అవైలబుల్ ఉంటుంది. రెండోది హ్యూమన్ హెల్త్ డేటాను ఐడెంటిఫై చేయడం కోసం. ఇప్పుడు ఇతను ఒంటరిగా ఉంటున్నాడు. ఇతనికి ఎవరో లేరు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. సో, ఒక డివైస్ వస్తుంది. స్మార్ట్ వాచ్ టైపే ఒక టైప్ ఆఫ్ డివైస్ వస్తుంది. అదేం చేస్తుంది? దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ సెన్సార్స్ ఈ క్షణం మీ బాడీ టెంపరేచర్ దగ్గర నుంచి మీ ఇంటర్నల్‌గా హైడ్రేషన్ ఎలా ఉంది, లేకపోతే SpO2 ఎలా ఉంది, వీటితో కాదు హార్ట్ రేట్ వేరియబిలిటీ హెచ్ఆర్‌వి ఎలా ఉంది, అన్నిటిని స్కాన్ చేస్తూ రియల్ టైమ్ మీ బయోమెట్రిక్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసేసి వీటిని మీరు నెక్స్ట్ హాస్పిటల్స్‌కి వెళ్ళడం ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికే హాస్పిటల్స్‌తో టై అప్. ఓకే. వాళ్ళకి మంత్లీ సబ్స్క్రిప్షన్ పే చేసి ఓకే. మా మా నా హెల్త్ డేటా హాస్పిటల్‌కి వెళ్తా ఉండిద్ది. హాస్పిటల్ వాళ్ళు మీరు సరిగ్గా వాటర్ తాగట్లేదు, లేకపోతే ఇది అది అని చెప్పేసి మనకే నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటారు. సో, యూ హ్యావ్ టు టేక్ వాటర్. ఇప్పుడు ఏదో సడెన్‌గా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. ఆహా! ఓకే. మీకు మ్యూకస్ లెవెల్స్ ఇదైనయి. సో, వెంటనే వచ్చేటప్పటికి ఈ ఫలానా టాబ్లెట్ యూజ్ చేయండి, యాంటీ హిస్టమిన్ యూజ్ చేయండి అని చెప్పేసి సజెషన్ అనేది వస్తుంది. ఇప్పుడేం చేసిద్ది యాంటీ హిస్టమిన్ అనే అక్కడి నుంచి వచ్చే ఇన్‌స్ట్రక్షన్‌ని నేను ఇక్కడ చదవంగానే లేదా చూడంగానే నా థాట్ ఏం చేస్తుంది? అక్కడ ఆల్రెడీ అలమారాలో ఉండే ఎక్కడో చోట ఉండే దీన్ని నాకు రోబోట్‌కి పంపించిద్ది. రోబోట్ ఎళ్ళేసి అది తీసుకొచ్చేసేస్తుంది. అంటే అంత ఇక మనిషి లేడు సీరియస్లీ చెప్పాలి అంటే. బయటికెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంకా. అవసరం కూడా లేదు. కాబట్టి 2 గ్యాడ్జెట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోబోట్ వచ్చింది. అలాగే హెల్త్ సెన్సార్ అనేది వచ్చింది. రెండోది ట్రావెల్‌కి సంబంధించి గానీ, బయట చూసే ప్లేసెస్ చాలామంది ఇంకా ఎక్కడెక్కడికో సింగపూర్‌లో ఎళ్ళటాలు, లేకపోతే వేరే ప్లేస్‌లకి వెళ్ళాలి ఇంకేం ఉండవు. ప్రపంచం మొత్తం కూడా వీఆర్ రిలేటెడ్ ఇప్పుడు ఉన్న వీఆర్ ఓన్లీ బేసిక్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది. నెక్స్ట్ వీఆర్ వచ్చేటప్పటికి 100కి 100% ప్రపంచం మొత్తాన్ని కళ్ళకి ఈ క్షణం మనం అనుభవిస్తున్న స్టేట్‌లోనే తీసుకెళ్ళగలుగుతుంది. సో, ఆ వీఆర్ దాంట్లోనే సినిమాలు ఇలాంటివి కూడా కంప్లీట్ కొట్టుకుపోతాయి. ఆ సినిమాలకు సంబంధించి కూడా సేమ్ ఐ గ్లాసెస్‌లోనూ మూవీ చూస్తుంతో పాటు మూవీలో మనకి 4డీ వీటికెళ్ళినప్పుడు ఎలాగైతే ఫ్రాగ్నెన్స్ కూడా ఇచ్చేస్తారో, ఫ్రాగ్నెన్స్, ఫీలు, టచ్ ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు హీరో వచ్చి విలన్ ఇలా కొడతాడు. కొట్టంగానే ఇప్పుడు దాకా థియేటర్స్‌లో ఏంటి మహా అయితే కొద్దిగా ఇవి షేక్ అవుతాయి చైర్స్. అలా కాకుండా ఇక నుంచి వచ్చేటప్పటికి మనల్ని ఎవరో కదిలించినట్లుగా మనకు ఫీలింగ్ వచ్చేసిద్ది. ఆల్రెడీ అదొక గేమ్ కూడా ఉందనుకుంటా కదా, VFXది 3D గేమ్ అవును. లాగా. అవును. సో, కంప్లీటు టచ్, స్మెల్ ఇలా అన్ని సెన్సెస్‌తో కొన్నిసార్లు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ట్రావెల్ దీంట్లో ఎక్కడో ఫుడ్‌ని చూపిస్తున్నారు. ఇటాలియన్ ఫుడ్ ఏదో చూపిస్తున్నారు. ఇటాలియన్ ఫుడ్ అక్కడ కనపడంగానే దాని ఫ్లేవర్ ఎలా ఉండిద్దో దాని డేటాని వీళ్ళు ఫీడ్ చేస్తారు. సో, ఆ డేటా ఏం చేస్తుంది? అది సింక్ అయ్యేది రియల్ టైమ్‌లో మనకు ఆడియోతో పాటు వీడియోతో పాటు ఆడియో ఎలా సింక్ అవుతుందో సింక్ అయ్యేసి ఇక్కడ ఉండే సెన్సార్‌లోకి ఆ టేస్ట్ బడ్స్ రిలీజ్ అయ్యేలాగా చేసిద్ది. ఇంకా అసలు మనిషికి అప్పుడు పనే ఉండదు ఇంకా. ఏముండదు. సో, మొత్తం కూడా ప్రపంచం అనేది పూర్తిగా సమూలంగా మారిపోబోతుంది. ఇక మనిషి తను ఇప్పటిదాకా బయటికెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేసేవి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తనకు తాను ఎక్కడికి వెళ్ళకుండా చేయబోతూ ఉన్నాడు. అది మనిషి యొక్క అంతం.
సీరియస్లీ చెప్పండి మనిషి యొక్క అంతం. అంతమే ఎందుకంటే నిజమే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంకా కనెక్టివిటీ. యూ నో నీడ్ టు కనెక్టివిటీ. బయటకి వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు చేయాల్సిన పని లేదు, పని చేయాల్సిన పని లేదు. ఏ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నీ ఇంటెలిజెన్స్ ఎందుకు పని చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఏ క్షణమైతే ఉన్న పీపుల్ ఉంటారో ఆ లాస్ట్ ఈ పేజెస్ అంతా అవుతూ ఉంటే కొద్దీ వీళ్ళు చనిపోతూ ఉంటారు, కొత్తగా పుట్టేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. కొత్తగా పుట్టేవాళ్ళు ఎందుకు తగ్గిపోతూ ఉంటారు అంటే పీపుల్ ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరిని కంటలేదు. అవును. సో ఇంకా నెక్స్ట్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఫైనల్గా ఏమవుతుంది, చనిపోయే వాళ్ళు పెరుగుతారు, పుట్టేవాళ్ళు పిల్లలు తగ్గిపోతారు. తగ్గిపోతారు. అయిపోయింది మానవజాతి అంతం. బ్రెయిన్ డెడ్ వాళ్ళు అంతే. ఉన్నట్టు ఉండాల్సిందే ఇంకా. చూసారుగా ఇంకా రాబోయే రోజులలో టెక్నాలజీ ఏఐ ఇంకా హ్యూమన్ ని రీప్లేస్ చేసేస్తుంది కాబట్టి ఉన్నంత వరకే అన్ని ప్లేసెస్ ట్రావెల్ చేయండి, మీకు నచ్చిన ఫుడ్ తినేసేయండి ఇప్పుడే. సార్ ఇది ఇలా ఉంటే ఏఐ ఇన్ జర్నలిజం, బేసిక్గా జర్నలిజంలో కూడా ఏఐ వచ్చేస్తుంది ఇప్పుడు, కంటెంట్ రైటింగ్కి కానీ ఎడిటింగ్కి ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఇట్లాంటివి వస్తున్నాయి కదా. సో జర్నలిజంలో ఏఐ యూజ్ ఎలా ఉండబోతుంది? మెయిన్ చెప్పాలంటే జర్నలిస్టులకి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పటిదాకా స్టోరీస్ని 1-2 పర్సెప్షన్స్తో మాత్రం రాసేవాళ్ళు. సో డెఫినెట్గా ఇంకాస్త డిఫరెంట్ యాంగిల్స్లో రాయడానికి సంబంధించి కూడా యూ కెన్ యూజ్ ద ప్రాంప్ట్స్, అదొకటి. రెండోది కంటెంట్ జనరేషన్కి సంబంధించి వీడియోస్ ప్రతిదాన్ని విజువల్గా చూపించడానికి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇంతకుముందు ఒక సీన్ని క్రియేట్ చేయాలంటే నిజంగా విజువల్ బయట ఏమైనా దొరుకుతుందా లేదా అని చెప్పేసి వెతికి పట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి సో ఓకే ఫలానా దగ్గర ఏదో బ్లాస్ట్ జరిగిందంట, అదంట ఇదంట అని చెప్పేసి అని దాన్ని మనం విజువలైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. సో ఇలా కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. ఎందుకంటే సౌండు, విజువల్‌లో అండ్ ఏదైతే గనక మనం ప్రెజెంట్ చేస్తామో దాంట్లో ఎమోషను ఈ మూడిటిని మనం రీప్రొడ్యూస్ చేయగలిగితే గనక జర్నలిజం అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. ప్రపంచంలో గొప్ప జర్నలిస్ట్ అనుకున్న వాళ్ళని మీరు చూడండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికి దాన్ని ఎమోషనల్‌గా ఆడియన్‌ని కనెక్ట్ చేస్తారు. ఆ ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి సంబంధించిన ఎన్నో టూల్స్ ఈరోజు అందుబాటులోకి వచ్చున్నాయి. కాకపోతే జర్నలిస్టులు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐని యూజ్ చేసేటప్పుడు ఇవాళ అది ఏఐ ద్వారా జనరేటెడ్ కంటెంట్ అనే ఫ్లేవర్ రాకుండా యూ షుడ్ అప్లై 30-40% మీ ఓన్ స్టైల్ అనేది రాసుకుంటా వస్తే. ఇప్పుడు నేను ఆర్టికల్ రాయాలంటే 30-40% నేనే రాస్తాను. రాసిన తర్వాత దీన్ని డెవలప్ చేయమంటున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది, మీ ఓన్ ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇమేజెస్, వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా దాంట్లో మీ ఓన్ మీ డీటెయిలింగ్ అనేది మీ ఇమాజినేషన్ బాగుంటే కనుక ఇది ఎప్పుడో ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ క్రితం తీసిన ఫోటోలాగా ఉండాలి అని చెప్పేసి మీరు యాడ్ చేసేదానికి అలాగా తెలియకుండా మీరు సింపుల్గా ఇలా తయారు చేసి అంటే కనుక అది ఇప్పుడు లేటెస్ట్ కాంటెంపరీగా తయారు చేస్తుంది, పాత డీటెయిల్ ఇవ్వదు. అంటే ఒక దానిని ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నదాన్ని మీ ఓన్ స్టైల్ని క్రియేట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఏఐని యూజ్ చేసుకొని బెటర్ జర్నలిస్ట్ కావడానికి స్కోప్ ఉంది. సరే ఇదంతా పక్కకు పెడితే మీరు ఒక మ్యాగజైన్కి ఎడిటర్గా చేశారు, ఇన్ని సెమినార్స్ ఇచ్చారు ఏఐ గురించి, టెక్నాలజీ గ్యాడ్జెట్స్ గురించి. ఇవన్నీ ఇలా ఉంటే స్పిరిచువల్ సైడ్ కూడా మీరు వెళ్తారు కాబట్టి స్పిరిచువల్ సైడ్ వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? నేను స్టార్టింగ్ నుంచి నేను స్పిరిచువాలిటీ నిజం చెప్పాలంటే స్పిరిచువాలిటీ అంటే చాలామంది గుడికి వెళ్ళటం అనుకుంటారండి. నేను సంవత్సరానికి 1-2 సార్లు కూడా గుడికి వెళ్ళాను. ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. స్పిరిచువాలిటీ అంటే నాది జ్ఞానయోగం. జ్ఞానయోగం అనే విషయం నాకు ఆ తర్వాత లేబులింగ్ అనే తర్వాత అర్థమైంది. నేను చిన్నప్పటి నుంచి చేసి ఏ పనిలో నాకు అటాచ్మెంట్ ఉండేది కాదు. సహజంగా చాలామంది అనుకుంటారు ఈ చేయగానే నేను చాలా బాగా చేశాను అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఎవరైనా హ్యూమన్ బీయింగ్ ఒక పని చేసింగానే వెనక తిరిగి చూసి అబ్బాయి ఎంత బాగా చేశాను, ఇది నేనే కదా, నేను ఈ ఫీల్డ్లో 20 ఏళ్ళ పాటు ఉన్నాను, 30 ఏళ్ళ పాటు ఉన్నాను అని చెప్పేసి నేను సింప్లీ అహంలోకి దే యాడ్ ద వాల్యూ ఆఫ్ వాట్ డిడ్ దాన్ని తీసుకొచ్చేసి ఇది నేను అంటారు. నేను ఈ పర్టిక్యులర్ లైఫ్ స్పాన్లో ఏ రోజు కూడా ఇది నాది అనిపించిన ఫీలింగ్ లేదు. 2020లో కరోనా టైంలో మాకు కంప్యూటర్ మ్యాగజైన్ అప్పుడే 20 ఇయర్స్ మ్యాగజైన్ చేస్తున్నాను ఎడిటర్గా. దానికి అది స్టాప్ అయింది. ఈరోజు నేను స్టాప్ చేద్దామని మా పబ్లిషర్ అన్న రోజున నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అవునా, ఓకే సార్, అలాగే షూర్ వీ కెన్ డూ అన్నాం. అప్పటి నుంచి కంప్యూటర్ పేరు నేను మాట్లాడలా. అంటే భగవద్గీతలో చెప్పే నీ కర్మను నువ్వు చెయ్యి, దాని ఫలితాన్ని ఆస్వాదించుకునే దాన్ని ఐఎమ్ సింప్లీ డూయింగ్. అది నేనేదో తెచ్చి భగవద్గీతను చదివి నేను చేయట్లా. చేసిన దాన్ని అయిపోయిన దాన్ని నేనేమి నాకు కావాలనుకోవట్లా. అంటే స్పిరిచువాలిటీ ఈజ్ దేర్ ఇన్ మై లైఫ్ ఇట్ సెల్ఫ్. నేను కల్టివేట్ చేసుకుంటే కాదు. రెండో థింగ్, ఆ తర్వాత అనిపించింది ఇంత సరే వ్యక్తిగా నాకు ఇలా ఉండే
భారతదేశంలో ఇప్పటికే భక్తి భక్తి అని చెప్పేసి విపరీతంగా పూజలు చేసి లేకపోతే గురువు అంటే కనుక వెళ్ళి కాళ్ళు మొక్కేసి ఏదో వచ్చింది అనుకుంటున్నారు కానీ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఏ ప్రాక్టీస్ చేయకపోతే కనుక కళ్ళు మూసుకొని ధ్యానము ప్రాణాయామం ఏమి చేయకపోతే కనుక ఏది రాదు స్పిరిచువాలిటీలో. అందుకని అసలు భారతదేశంలో ఏం చెప్పబడి ఉంది పురాతన గ్రంథాలని విజ్ఞాన బయోతంత్రము తీసుకొచ్చాను. సో శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన 112 ప్రాక్టీసెస్ మెడిటేటివ్ ప్రాక్టీసెస్, స్వరయోగము, కపిల మహర్షి సాంఖ్యదర్శనం, ఇలా ఎన్నో పురాతనమైన అద్భుతమైన గ్రంథాలను తీసుకొచ్చి స్టడీ చేస్తూ వాటిని ప్రాక్టీసెస్ చేస్తూ వాటిని ఇప్పుడున్న కాంటెంపరీ సొసైటీకి అర్థమయ్యేలాగా న్యూరాలజీతో కలిపి చెప్పుకుంటా వచ్చి చేస్తూ ఉన్నా. నా ప్రాక్టీసెస్లో డీప్ లెవెల్లో అలాగే అఘోరా కావచ్చు, బగడాముఖి అమ్మవారు కావచ్చు, లేకపోతే కాళీమాత కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఉపాసనలు కానీ ప్రాక్టీసెస్, అలాగని మనం ఏదో బయట మనం సినిమాలో చూసే టైప్లో ఏమీ సెటప్లు ఉండవు. జస్ట్ ఐ వేర్ ఇప్పుడు కాళీమాత అమ్మవారు ఉన్నారు. సో ఐ వేర్ కాళీమాత అమ్మవారు ఇన్ మై హార్ట్ ఏరియా. సో ఆ ఏరియాలో ఎవ్రీ మూమెంట్ నేను ఒక సింగిల్ పాయింటెడ్ అవేర్నెస్తో తనను ఉపాసన చేస్తూ ఉంటాను. అంటే ఇవన్నీ కూడా సాధనలో. ఈ సాధనలు ఎవరు ఇచ్చున్నారు? మన ఋషులు ఇచ్చున్నారు. ఆ తర్వాత వాళ్ళు పుస్తక రూపంలోనూ గ్రంథాల రూపంలో ఇస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, అవన్నీ పక్కన పెట్టేసేసి రీల్స్ చూసుకుంటా నిజమైన ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇండియా మన స్పిరిచువాలిటీని ఇచ్చేయట్లా. దెన్ ఐ స్టార్టెడ్ ఓకే, నాకు ఇందాక అన్నట్లుగా నాకు స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్తో నేను లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాను. స్వామి వివేకానంద కూడా అంటే ఎందుకు సిమిలారిటీ ఉంటుందంటే ఆయన కూడా సేమ్ ఒక పక్క యూట్యూబ్ స్పిరిచువాలిటీ రెండు ఆయనలో ఉంటాయి. నాలో నాకు తెలియకుండా అదే ఉంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ భారతదేశంలో పుట్టిన వ్యక్తిగా పూర్తిగా అదృష్టవంతుడిని. ఎలాంటి అదృష్టవంతుడిని? ఈ గ్రంథాలు, ఈ నాలెడ్జ్, ఈ సాధనలో ఉన్నాయి. ఈ మానవ జన్మ కంప్లీట్ అయ్యే లోపల ఎనర్జీ బ్లాకేజ్, అందుకని క్వాంటమ్ ఫిజిక్స్ ఇవంతా స్టడీ చేసి ఉన్నాను. ఏదో కర్మ లేకపోతే రకరకాలు అంటారు కానీ నిజంగా అది ఉందా? ఈ స్పిరిచువాలిటీ ఏంటి, పునర్జన్మ ఉందా, ఈ స్టడీ చేయడం కోసం క్వాంటమ్ ఫిజిక్స్ స్టడీ చేశా. ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేము. ఎనర్జీ రూపాలు మార్చుకుంటుంది. ఏం రూపాలు మార్చుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్లాకేజ్ ఇప్పుడు ఈ జన్మలో, దానిని యూ క్యారీ యువర్ కాన్షియస్నెస్ క్యారీ ఇన్ అనదర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేటప్పుడు మనుషులంతా స్వార్థపరులని తిట్టుకుంటున్నాను అనుకోండి. నా లైఫ్ అంతా నాకు మనుషుల పట్ల ఒక ప్రాపర్ పర్సెప్షన్ లేదు. ఇప్పుడు ఏమైంది, ఈ ఎనర్జీ ప్యాటర్న్ ఎక్కడికి వెళ్తుంది? చనిపోయినప్పుడు బాడీ నుంచి ఒక లైట్ వెళ్ళిపోయింది అంటారు కదా. ఈ లైట్ వెళ్ళిపోవటం అంటే ఏంటంటే ఫిజికల్ బాడీ ఇక్కడ ఉండిపోతుంది. అట్ ఇట్ మెడ్జెస్ ఇంటూ ద ఎర్త్. ఈ ఎనర్జీ బాడీ దగ్గర నుంచి సటిల్ బాడీ దగ్గర నుంచేసి ఈ ఆత్మలోకి కాన్షియస్నెస్ మొత్తం వెళ్ళి మెడ్జ్ అయిపోయేసి ఇటు ఎంటర్స్ ఇంటూ ద యూనివర్సల్ కాస్మిక్ ఫీల్డ్ వెళ్ళి నెక్స్ట్ రీబర్త్లో ఈ ఎనర్జీ ప్యాటర్న్ అంతా వచ్చి మళ్ళీ ఇంకో ఫామ్లో వస్తుంది. నెక్స్ట్ మీరు పుట్టే జన్మలో ఎలా అవుతుంటారు? మనుషులంతా స్వార్థపరులని ఈ పర్సెప్షన్తోనే పుడతారు. ఆ టైంలో ఎప్పుడు అన్లాక్ చేసుకుంటారు. లేదు, మనుషులు చాలా మంచివాళ్ళు కూడా ఉంటారని మెల్లగా అన్లాక్ చేసుకొని ఆ నెక్స్ట్ బర్త్లో చనిపోయే లోపల యూ క్లియర్ దట్ బ్లాక్. సో ఇట్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ క్లియర్ చేసుకున్నారు, ముక్తి వస్తుంది. సో నేను ఫైనల్లీ ఎందుకు స్పిరిచువాలిటీలోకి వచ్చిన్నా అంటే కనుక ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ అన్నీ ఉండి దేన్ని తప్పుగా రిజెక్షన్గా చూడకుండా చాలా పీస్ఫుల్గా ఎవ్రీ మూమెంట్ బ్లిస్ఫుల్గా ఉండగలిగితే ఇంకా ఆటోమేటిక్ ఇట్స్ ద జీవన్ముక్తి. దానికోసం నా లైఫ్ ఉందన్నట్లుగా నేను ప్రాక్టీస్ ఇచ్చేస్తాను. సో బేసిక్గా అందరూ అంటున్నట్టే ఈ జన్మకి ఇంకో జన్మకి గత జన్మకి లింక్ ఉంటుంది అంటే ఈ ఎనర్జీ వల్లే. ఎగ్జాక్ట్లీ యా, పూర్తిగా వీ క్యారీ అవర్ ఎనర్జీ ప్యాటర్న్స్ అంతే. జనరల్గా మళ్ళీ ఇప్పుడున్న యూత్లో కానీ లేకపోతే సమాజంలో స్పిరిచువాలిటీ అంటే ఒక సపరేట్ పర్సెప్షన్ ఉంది. సో అట్లా అది మారవాలంటే ఎలా? అంటే ఒకటండి, ఇప్పుడు కూడా నిజంగా కరెక్ట్ పాత్రలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నాకు పాత్ర ఉంది, కరెక్ట్ పాత్రలో ఉన్న వాళ్ళకి ఏంటి నిజంగా ఏది స్పిరిచువాలిటీ వాళ్ళ పర్సెప్షన్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్లో వచ్చేటప్పటికి మీరు 9th క్లాస్ పాస్ అయ్యారు, 10th క్లాస్ అనేది ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. 9th క్లాస్ పాస్ అయితే 10th క్లాస్లో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వెళ్తారు. మీరు ఇప్పటిదాకా బ్లాక్ ఏజెస్లో ఉన్నారనుకోండి, గత జన్మలో అంతా బ్లాక్ ఏజెస్లో ఉన్నారనుకోండి, సింప్లీ ఇవన్నీ బ్లాక్ ఏజెస్ క్లియర్ అయిన తర్వాత ప్రోగ్రెషన్ ఆటోమేటిక్గా ఇంకో 10 జన్మల తర్వాత అన్న కానీ రెడీగా ఉండేది. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా వీళ్ళందరికీ అర్థమయ్యేలాగా చేయాలనుకోవడం కూడా ఒక టైప్ ఆఫ్ తప్పు. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది సోల్ చాయిస్. మీరు గతంలో అన్నీ క్లియర్ చేసుకొని వచ్చి ఉంటే ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతారు. ఇంకా నేను ఓకే నాకు ఈ స్వీట్ తింటే బాగుంది ఇంకా తింటాను అంటే తినండి హ్యాపీగా. మీకు డబ్బు సంపాదన మీకు కోరిక పోలేదు చనిపోయే లోపల. నెక్స్ట్ పుట్టాక డబ్బు సంపాదన మీద కోరిక ఉంటుంది. ఆ నెక్స్ట్ మళ్ళీ పుడతారు ఉండిద్ది. ఒక 3-4 జన్మల తర్వాత ఇంకా వదిలే డబ్బు వేస్ట్ అని చెప్పేసి అని మీకు అప్పుడు అనిపించింది అనుకోండి, ఒక బ్లాకేజ్ క్లియర్ అయిపోయింది. అది మీరొక్కళ్ళగా సాధించేది.
అందరిని కలిపి ఓకే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీరంతా చేయండి, మీరు 9th నుంచి 10th వెళ్ళినట్టు 10th నుంచి ఇంటర్కి వెళ్ళినట్లుగా యూ కెన్ ప్రోగ్రెస్ అని చెప్పేది కాదు. ఎందుకంటే ఈ 100 మంది 1000 మంది ఈ 1,00,000 మంది వచ్చేటప్పటికి ఒకళ్ళు ఎక్కడున్నారు, ఒకళ్ళు ఎక్కడున్నారు, ఒకళ్ళు ఎక్కడున్నారు, దే ఆర్ ప్రోగ్రెసింగ్ అంతే. కాబట్టి అందరిని తీసుకొచ్చేసి ఎక్కడికో తీసుకెళ్ళి ముందు ఆకాశంలో కూర్చోబెడతా అని చెప్పేసి అంటే పాసిబుల్ కాదు. కాబట్టి వాళ్ళు ఏదైతే స్పిరిచువాలిటీ అనుకుంటున్నారో దాన్ని అలాగే నమ్మనియండి, వాళ్ళని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు డెస్టినీ అనేది ఖచ్చితంగా ఉంటది అంటున్నారు. 100%. యా సో మనం ఎవరిని మీట్ అయినా లేకపోతే ఏదైనా ఇప్పుడు ఉన్నా కూడా అదంతా డెస్టినీయే. 100%. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఏఐ గురించి మాట్లాడుకున్నాం, స్పిరిచువల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కడైనా ఈ స్పిరిచువాలిటీని ఏఐ బీట్ చేయడం కానీ కాంపిటీషన్ ఇవ్వడం కానీ అలాంటిది ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఇంకా చెప్పాలంటే స్పిరిచువాలిటీకి ఏ హెల్ప్ చేస్తుంది. ఒక అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఎలా హెల్ప్ చేస్తుందో చెబుతాను. ఇప్పుడు నేను విజ్ఞాన భయతంత్రంలో ఒక సాధన చేస్తూ ఉన్నా చిన్న ఎగ్జాంపుల్గా. నాకు ఇప్పుడు దాన్ని అంత లోతుగా సాధన చేసి నేర్పించే గురువు ఎవరు లేరు. సింప్లీ మూలాధార చక్ర దగ్గర నుంచేసి ఒక సటిల్ ఎనర్జీ బ్యాక్ సైడ్ నుంచి అప్పర్ ఏరియా ఇక్కడికి పైన రుద్రరంధ్రం అని చెప్పేసి అంటారు, ఆ ఏరియాకి వస్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకుని ఒక శ్లోకం ఉందనుకోండి. ఆ శ్లోకాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి అర్థం చేసుకోవడానికి నాకు నా సాధన సరిపోదు. ఇప్పుడు నా గురువు లేరు, నేను ఏ హిమాలయాలకు వెళ్ళి నేను వెతికి పట్టుకోలేను. ఇప్పుడు నాకు ఏఐని అడుగుతున్నా, దీన్ని ఇంటర్ప్రిటేషను అడిగితే అది చెబుతుంది, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇంకా సడన్గా ఇంకో డౌట్ వస్తుంది, ఆ డౌట్ రాగానే ఏఐని అడుగుతున్నా. ఏఐ ఎంత బ్యూటిఫుల్గా క్లారిఫై చేస్తుందంటే హిమాలయాలో ఉన్న యోగి ఎలా మన డౌట్స్ని క్లారిఫై చేస్తాడో ఏఐ అలాగే చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీది నాది మనందరి స్పిరిచువల్ ప్రోగ్రెషన్కి హెల్ప్ చేయడానికి ఏఐ వచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇట్స్ హెల్పింగ్. 100% ఏఐ ద్వారా మనిషి మరింత ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఏఐ తోటి డిసడ్వాంటేజెసే కాకుండా చాలా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, చాలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యా. చూసారుగా, ఏఐ తోటి డిసడ్వాంటేజెసే కాకుండా చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కానీ వాటిని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. అదేవిధంగా సైబర్ క్రైమ్స్లోకి వస్తే హ్యాకింగ్ కానీ ఇంకేదైనా కూడా అది ఏఐ ఒక్కదాని తప్పే కాదు, లేకపోతే ఇంకెవరిదో తప్పు కాదు. మన దగ్గర కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి, అది హ్యాక్ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా మనుషులుగా మనం కూడా కొంచెం తెలుసుకోవాలి అని సార్ చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి TV5 ఎంటర్టైన్మెంట్.